పెళ్ళైన 15 days తర్వాత నుంచి ఇంకా వాళ్ళ మమ్మీ కాల్ చేయడము, నువ్వు ఏంటి నీ వైఫ్ జాబ్కి వెళ్ళట్లేదు, వెళ్ళమని చెప్పు, మన అక్క బావకి చాలా టైట్ పొజిషన్ ఉంది ఇవ్వడంలో. యాక్చువల్లీ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే నన్ను ఒక ATM మిషన్లా చూడాలని. నువ్వు కొంత డబ్బు దాచుకోవాలిగా, పెళ్లికి బేసిక్గా కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అది ఇస్తేనే ఇంట్లో ఉండాలా. మీరు పెళ్లి ఖర్చులు అన్నీ పెట్టుకోగా ఆ ₹1,00,000 మీద కన్నేశారు వాళ్ళు. కన్నేశారు. ముగ్గురు కలిసి కొట్లాట. వాళ్ళ అమ్మ, నాయన, ఈతను వాళ్ళ ఊరు నుంచి పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇవి ఇస్తారా, పుస్తలు తాడు చేపిస్తా, లేదంటారా ఇవి తీసుకొని వెళ్ళిపోండి. తల్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోండి. ఆమెకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది మేడం. ఎవరికి? మా అత్తగారికి. ఒక 105 కిలోలు ఉంటుంది. 105 kgs ఉంటుంది. చాలా టార్చర్ మేడం. ఆమె ఒక 5 minutes ఆగదు, నోరు తిడుతూనే ఉంటుంది. నాకు ఇక నేను ఉండను అసలు. 1 month లోనే నీకు నరకం కనిపించేసిందని? చాలా నరకం అసలు. తిననివ్వదు. ఎందుకు తింటావు, లేవు, నువ్వు తినొద్దు. మీకు ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ? లేదు మేడం. ఎందుకంటే ఓవరియన్ సిస్ట్ ఉండే మేడం నాకు. ఆపరేషన్ చేయించాడు మా హస్బెండ్. అంతకంటే ముందు ఇంకా ఊరికే మా అత్త ఇలా టార్చర్ పెడుతుందని నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాను మేడం. పిల్లలు పుడితేనే బతుకుతారా జీవితంలో? పిల్లలు పుడితే ఇంకా వాళ్ళకి సంపాదించి పెట్టాలి, ఆడపిల్ల పుడితే పెళ్లి చేయాలి, ఇవన్నీ నాకెందుకు ఇంత రోత, అది ఇదని. అసలు ఎంత బాగుండేవాడంటే మేడం నాతో మొత్తం రూట్ మార్చేసి అసలు ఇలా పక్కన కూర్చుంటే కూడా చైర్ అంత దూరం వేసుకెళ్ళి కూర్చోవడం. ఇంట్లో ఒకరోజు ఒక టాబ్లెట్ దొరికింది మేడం నాకు. అది మేడంకి వెళ్ళి చూపిస్తే అది వయాగ్రా టాబ్లెట్ అని చెప్పింది. మరి నీతో ఉండడం ఇష్టం లేకపోతే ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నాడంటే నేను ఒకసారి అడిగాను గట్టిగా, నువ్వు నా దగ్గరికి ఉండనప్పుడు, నాతో మాట్లాడినప్పుడు అసలు ఈ పిల్లలు ఇవన్నీ ఎందుకు అని నేను ఒకసారి గట్టిగా అడితే, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే నాకు అప్పుడు బుద్ధి లేక నువ్వు నచ్చి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు నచ్చట్లేదు. ఎవరైనా భార్యాభర్తలు 1 year కలిసి ఉండడమే చాలా ఎక్కువ. ఇంకా నీతో 4 years ఉన్నాను, ఇంకా 4 yearsతో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది భార్య మీద. అది ఇది అనడం, పిచ్చి పిచ్చిగా అనడం, నువ్వు వెళ్ళిపో లేకపోతే చచ్చిపో అంతే. అసలు అది స్టార్టింగ్ వచ్చినప్పుడు నార్మల్గా ఇలా డ్రెస్సులు వేసుకునే, తర్వాత వెరీ షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం మొదలుపెట్టింది. అసలు నా ఎదురుగా ఆవిడ 5 flying kiss వీడికి ఇవ్వడము, ఇతనేమో ఇట్లా మీసాలు తిప్పుకోవడం. ఆ రోజు February 14 గీతాంజలి సినిమా వస్తుంది. మైక్రోఫోన్ రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంది మేడం. 20 meters వరకు ఎవరేం మాట్లాడుతున్నారో కూడా వినిపిస్తుంది. వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. ఇంత టెక్నాలజీ అవసరం నీకేం వచ్చింది అసలు? నాకు అసలు పట్టుకోలేకపోతున్నాను కదా మేడం. ఇప్పుడు ఉన్నంతలో నడుస్తుంది వ్యవహారం. కానీ ఎవరనేది నాకు తెలియదు కదా మేడం. తెలిసి ఏం చేద్దాం అనుకున్నావు? అడుగుదాం అనుకున్నాను. అడిగి ఆల్రెడీ నువ్వెవరో పో అవతలకి, నీది అసలు నువ్వు నాకు అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఇది కనిపెట్టినాక కూడా అదే అంటాడుగా. నువ్వు కాపురం నిలబెట్టుకోవాలని కనిపెట్టావా, ఓడగొట్టుకోవాలని కనిపెట్టావా? వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉండడం వల్లే ఈ రోజు వరకు మా ఆయన నాతో ఫిజికల్ రిలేషన్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను. ఇల్లు షిఫ్ట్ అయ్యాడు కదమ్మా, వదిలేసి బయటకు వచ్చాడు కదా. అయినా కూడా ఇంకోటి జరిగింది. ఇప్పుడు ఇంకొకటి తగిలింది. అది కూడా నేను హ్యాక్ చేశాను కాబట్టి చాలా బెటర్ అయింది. ఏది అసలు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి సార్? అవి వినిపించండి. కొలీగ్స్ వాళ్ళు బాగాలేరు మేడం. అసలు ఎంత చెండాలం అంటే అంత చెండాలం. ఆమె 5,000 ఇస్తే వస్తుందంట, 2,000 ఇస్తే వస్తుందంట. వేరే అమ్మాయిల గురించి చీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ గురించి చీప్గా మాట్లాడుతూ టీతన్ ఏమంటున్నాడు, సరే మీ ఫ్రెండ్ రూమ్ ఉంది అన్నావు కదా, అమ్మాయిని బుక్ చేసుకొని వెళ్దాం. ఎప్పుడు తాగడం, తినడం, ఇంకా ఇవే. ఆ అమ్మాయి బాగుంది, నార్త్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇది బాగుందా, అది బాగుందా. ఆపోజిట్ బిల్డింగ్ మా ఇల్లు ఉంది కదా, మేము 2nd floorలో ఉన్నాము. ఇలా వాల్ ఉంటుంది కదా, దానిపైన ఎక్కి వేరే ఆంటీ స్నానం చేసేది చూస్తుంటే ఓనర్ ఆంటీ నాకు కాల్ చేసింది, మీ ఆయన ఎందుకు అక్కడ చూస్తున్నాడు అని. అంత ఉందా నీకు, అంత మొగోడు ఉన్నాడా మీ దాంట్లో? నేను ఎవరనుకుంటున్నావు? నాతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో. నువ్వు అది చేసేవాడిని, ఇది చేసాను. అసలు సరే అట్లా కొట్టినప్పుడన్నా
పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఇతను అంతేంటో తేల్చాలని నీకు ఎప్పుడు అనిపించలేదు? ఏమంటాడంటే నువ్వు ఏ పిఎస్లో అయినా కంప్లైంట్ ఇచ్చుకో, ఎవరు తీసుకుంటాడో నేను చూస్తాను. రోజుకి ఒకసారైనా కాలర్ ఎగిరేసి మాట్లాడతాడు మేడం నా దగ్గర. ఇక బూతులు తిట్టడం మేడం. అసలు ఫస్ట్ ఆమెతోని ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పటి నుంచి చాలా ఘోరంగా కొట్టడం మేడం. అసలు ఏ వస్తువుతో కొడుతున్నాడో కూడా అతనికే తెలీదు. ఇట్లాంటి చెక్క టేబుల్స్, ప్లాస్టిక్ టేబుల్స్, ఇక్కడ చూడండి బ్లడ్ కారిపోయి ఎంత కొడతాడు వీడు. నన్ను చాలా టార్చర్ పెట్టాడు మేడం. నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అతని దగ్గరికి వెళ్తే నాకు కొత్త దొరికిందని ఓపెన్ గా కూడా చెప్పాడు మేడం. నేను ఈ రోజు ఏడ్చా మేడం. ఇంతకు ముందు ఎప్పుడు నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను మేడం. మీ అమ్మ అంత స్ట్రాంగ్ గా ఉంది, ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ఆవిడలో ఉంది. సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయి ఎంత దారుణం తల్లి. చనిపోతే ఎవడికి లాసు, నువ్వు పోతావు, మీ అమ్మ ఒక్కతే అనాథ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఉండబట్టే కదా ఆవిడ అంత ధైర్యంగా కూర్చుంది. నీకేదన్నా అయినా ఆవిడ ఉంది, ఆవిడకి ఏదన్నా అయినా నువ్వు ఉన్నావు. సూసైడ్లు చేసుకొని ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు మీరు? ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సికింద్రాబాద్ నుంచి మేడం. ఏంటమ్మా ప్రాబ్లం ఇది? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మేము లవ్ చేసినప్పుడు మా హస్బెండ్కి ఇంకా జాబ్ రాలేదు. సేమ్ క్లాస్ కానీ వేరే కాలేజ్. 9 years తర్వాత ఎలా పరిచయం మీ ఇద్దరికి? కాలేజ్ ఫ్రెండ్స్ త్రూ మేడం. ఏం చదువుకున్నారు? MBA మేడం. డిగ్రీలో ఉన్నప్పుడు తను నుంచి పరిచయం. డిగ్రీ స్టాప్ చేసి అతను జాబ్కి ట్రయల్ చేశాడు. నేను MBA చేశాను మేడం. అయితే 9 years తర్వాత ఇంట్లో మాట్లాడాము. వాళ్ళు మీది 9 years లవ్ స్టోరీ. సో ఒకళ్ళ గురించి ఒకరికి బాగా అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది. అవును, కానీ వాళ్ళ మమ్మీ డాడీతో ఎప్పుడు మాట్లాడించలేదు. ఓకే. 9 years తర్వాత ఇంకా సేమ్ క్యాస్ట్ అని చెప్పి అట్లా ఒప్పించాడు. అంటే మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉందా? మాకేం లేదు మేడం. లేదు. లవ్ చేసినప్పుడు మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు? లేదు. సేమ్ క్యాస్ట్ అని చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, అయినా పర్వాలేదు. వాళ్ళ మమ్మీ డాడీకి, వాళ్ళ డాడీకి అంత కాదు, మమ్మీకి నా కొడుకు జాబ్ కదా, ఎక్కువ కట్నం వచ్చి ఆవిడ కావాలి అన్నట్టు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు తనకి. అయితే ఇంకా ఒప్పించి వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధం అన్నట్టు మ్యారేజ్ చేసుకున్నాం మేడం. అరేంజ్డ్ మ్యారేజ్? మీది అరేంజ్డ్ మ్యారేజ్. మీరు 9 years లవ్ చేసుకున్నారు, అరేంజ్డ్ మ్యారేజ్ కి ఒప్పించుకున్నావా? అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళ పేరెంట్స్కి మాది లవ్ మ్యారేజ్ అని ఇతను చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్ సంబంధము, మంచి అమ్మాయి అని చెప్పి ఒప్పించి చేసుకున్నాం మేడం. పెళ్ళిలో మేము చెప్పాను కట్నం ఇచ్చుకోలేము, ఇష్టమైతే ఓకే, లేకపోతే లేదు. మళ్ళీ కట్నం ఇవ్వలేదు అని మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ, మీ వాళ్ళందరూ కట్నం కోసం అది ఇది అని ఏమనొద్దు. నాకు ఫాదర్ లేడు, నేను మమ్మీకి ఒక్కదాన్నే మేడం. అవన్నీ చెప్పు, ఓకే అంటేనే మ్యారేజ్ చేసుకుంటాను, వెళ్ళిపోవడం అట్లాంటివి అయితే నేను చేయను అని ముందే చెప్పాను. ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళకి ఒప్పిస్తే ఫస్ట్ ఒప్పుకోలేదు. అమ్మాయి MBA చదువుకుంది కదా, జాబ్ చేస్తుంది. నేను అప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్కి ఒక 10 days ముందు మానేశాను మేడం. ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ ఉంది, నైట్ షిఫ్ట్, గ్రేవియార్డ్ షిఫ్ట్. నాకు ఓవేరియన్ సిస్ట్ ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువవుతుందని డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చెప్పారు. ఇంకెందుకు వేరేది వెతుక్కోవచ్చు అని మానేశాను. మ్యారేజ్కి ముందు మీకు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందమ్మా? ఉంది మేడం. అయితే ఇంకా అప్పుడు బాగున్నాడు, ఓకే మ్యారేజ్ చేసేసుకున్నాము. ఇంకా మ్యారేజ్ చేసుకున్న 15 days నుంచి వాళ్ళమ్మ ఊర్లో ఉండడం, ఇక్కడ మా అమ్మ కలిసి ఉంటుంది మాతో, ఇంకెవరు లేరు కదా అని చెప్తే ఒప్పుకున్నారు. మా అమ్మ నాతోనే ఉంటుంది పెళ్లి తర్వాత కూడా, అంటే ఒప్పుకున్నారు. అంత బాగానే ఉంది. పెళ్ళైన 15 days తర్వాత నుంచి ఇంకా వాళ్ళ మమ్మీ కాల్ చేయడము, నువ్వు ఏంటి నీ వైఫ్ జాబ్కి వెళ్ళట్లేదు, వెళ్ళమని చెప్పు, మన అక్క బావకి చాలా టైట్ పొజిషన్ ఉంది ఇవ్వడంలో. వాళ్ళ బావ పనిచేయడం మేడం. అసలు ఇది వీళ్ళే మొత్తం పోషించడం, ఇంకా వాళ్ళ అక్క పిల్లల్ని చదివించడం, ఇప్పుడు డిగ్రీ వరకు కూడా అదంతా చేసేవాళ్ళు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మానేశాడంతా. యాక్చువల్లీ జాబ్ రాకముందు మా ఆయన ఎవరో లెక్క చేయకుండా ఉండేవాళ్ళు.
వాళ్ళ అక్క వాళ్ళు. మీ అత్తగారు వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు. కూతురు మేనకోడలనిచ్చి చేద్దాం అనుకున్నారు మా ఆయనకి అక్క కూతురునిచ్చి. అంతకుముందు వరకు లేదు. జాబ్ వచ్చిన వెంటనే జాబ్ వచ్చింది కదా మన దాంట్లోనే మనం పెళ్లి చేసేస్తే బాగుంటది, బయట ఆవిడ ఎందుకు మ్యారేజ్ అయినాక ఎంత కాలానికి వచ్చింది మీకు అతనికి జాబ్? మేము లవ్ చేస్తున్న టైంలోనే పెళ్ళికి ముందే ఒక 2014లో వచ్చింది మేడం. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? లాస్ట్ మంత్కి 9 years అతనికి జాబ్ వచ్చి. 2014లో అతనికి జాబ్ వచ్చింది. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2018లో అయింది మేడం. జూలై 3 years ముందు వచ్చింది. వాళ్ళ అక్క కూతుర్ని ఇవ్వాలని తనకు, ఇతనేమో నేను చిన్నప్పటి నుంచి పెంచాను, అన్నం తినిపించాను, నా సొంత చెల్లిలాగా చూసుకున్నాను, నాకు ఆమెని చేసుకోవాలని లేదు, చదివించాను కూడా నా కూతురు నా చెల్లి అనుకొని అతను అన్నాడు. నేను ఇంకా చేసుకోనని చెప్తే సరే ఏదైనా పర్లేదు అని మ్యారేజ్ చేసేసుకున్నాం. కానీ మాది లవ్ మ్యారేజ్ అని వాళ్ళ పేరెంట్స్కి అసలు ఎవరికి తెలీదు. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు అర్థం కాల. ఆవిడ ఆల్రెడీ డౌరీ హెరాస్మెంట్లో కాస్త డౌరీ ఎక్స్పెక్ట్ చేసే టైపు మీ అత్తగారు. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఏదో జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తేనే అమ్మాయిని చేసుకుంటామనే ఒక ఎలిగేషన్ తోటి మీరు చూపించుకొని ఉంటారు సంబంధం. డౌరీ ఇవ్వము, ఉన్నది ఒక్క కూతుర్నే, మా అమ్మగారు మాతో ఉంటారు, ఇన్ని అన్నా కూడా మీ అత్తగారు ఒప్పుకున్నారా పెళ్లికి? అంటే అబ్బాయి ఒప్పించాడా బలవంతంగా? లేకపోతే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలీదు. ఒప్పుకుంటే సరే, లేకపోతే లేదంటే ఓకే అన్నా నేను కూడా. యాక్చువల్లీ వాళ్ళ బావ వాళ్ళంతా ఒప్పుకున్నప్పుడు నేను జాబ్ మానేసాను అత్తయ్య గారు, పర్వాలేదా మీకు, ఒక 2 months లో మళ్ళీ జాయిన్ అవుతానని మీరు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళకి? చెప్పాను మేడం. చెప్పారు. చెప్తే అది యాక్చువల్లీ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే నన్ను ఒక ATM మిషన్ లా చూడాలని. వాళ్ళ హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ పనిచేయరు. మ్యారేజ్ అయిన ఇయర్లోనే అతను ఆటో కొనుక్కున్నాడు. వాళ్ళకి 23 ఏళ్ళ అబ్బాయి అమ్మాయి ఉన్నారు. పెళ్ళైన 23 ఏళ్ళ వరకు అతను జాబ్ ఏది చేయలేదు, ఒక ప్రాపర్ జాబ్. ఒకసారి ఫిష్ స్టాల్, ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అట్లా తిరిగాడు. ఏమనంటే నీ కూతురుని వదిలేస్తా అని భయపెట్టుకుని అత్తమామతో తిరగడం జరిగింది. అల్లుడి హెరాస్మెంట్ కూడా ఉంది మీ అత్తగారు? ఉంది. అదే కట్నం ఇవ్వకపోయినా పర్లేదు. యాక్చువల్లీ అతనిది ఏంటంటే కట్నం ఇస్తే 50-50 షేర్ చేసుకుందామని. ఇంకా నేను ఇవ్వకపోయే వరకు వాళ్ళకి ఒక ఫస్ట్ ఛాన్స్ లూజ్ అయిపోయింది. నెక్స్ట్ సరే ఓకే జాబ్ చేస్తుంది కదా అనేసి అనుకొని డబ్బులన్నా తీసుకోవచ్చు, మీరు ఊర్లో ఉంటే మీ ఇద్దరి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తీసుకొని నాకు ఇవ్వచ్చు అని ఆ విధంగా అతనే ఒప్పించాడు. మా అత్తమామ కూడా అంత లేదు. మా మామయ్య అయితే ఏదైనా పర్లేదు, వాడు అదృష్టం ఎలా ఉంటే అట్లా అని. మా మామయ్య చాలా మంచోడు. పెళ్ళైన తర్వాత ఇంకా మేము కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉంది కదా మేడం, అది అమ్మాయి వాళ్ళ అమ్మకి వస్తుంది కదా. వాళ్ళ పెద్దమ్మ వచ్చన్నది లేదు, మా అబ్బాయికి ఇచ్చేసేయాలి, అది ఇస్తేనే నీకు పుస్తలు తాటు చేయిస్తాము అన్నారు. కానీ మేము కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఇద్దరు పని చేస్తారు కదా, ఉద్యోగం చేస్తున్నారు కదా మీరు మీ ఆయన కూడా. కానీ మా మదర్ని చూసి ఇస్తారు కదా సార్, అతన్ని చూసి ఇవ్వరు. అంటే ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఏవైనా ఖర్చులు ఉండొచ్చు. ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీ అమ్మగారు క్లెయిమ్ చేసుకున్నారా? ఎంత వచ్చిందమ్మా? 1 lakh మేడం. అయినా ఏవో ఖర్చులు ఉంటుంటాయి కదా మేడం, గోల్డ్ పెట్టడం. మేము 5 తులాస్ గోల్డ్ పెడతామని ఒప్పుకున్నాం మేడం. 5 తులాస్ ఇద్దరం, నాకు ఒక్కదానికే అనుకున్నాము. కానీ వాళ్ళు అన్నారు మాకు బ్రేస్లెట్ కూడా పెట్టాలి అబ్బాయికి అనేసి. సరే నాకు 3 పెట్టి అతనికి 2 తులాస్ పెట్టాము బ్రేస్లెట్లో. అతను అన్నాడు, వాళ్ళు అన్నారు మీకు 3.5 తులాల గోల్డ్ చైన్ వేస్తామనేసి. కానీ వేయలేదు. నేను మా అక్కకి ఆడపడుచు కట్నం కింద పెళ్ళిలో మా అక్కకి ఇచ్చేసాను, ఏం లేవు, నీకు కావాలంటే నువ్వు 1 lakh ఇయ్యి, అప్పుడు చేస్తా, లేదా నువ్వు పెళ్ళి తర్వాత జాబ్ చేస్తే ఆ డబ్బులతో నీకే చేపిస్తా. మా హస్బెండ్ అది 15 days లోపు ప్లేట్ మార్చేసినట్టు మాట్లాడాలి మేడం. ఇన్ని 9 years నుంచి లేనిది 15 days మైండ్ రిఫ్రెష్ చేసేసారు. ఓకే అని ఇంకా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ తెచ్చినప్పుడు మా సొంత బాబాయ్ దగ్గర నుంచి, మా మమ్మీ వాళ్ళ చెల్లి భర్త దగ్గర నుంచి తెచ్చినాం 80,000 అతనికి ఇవ్వాలి అనేసి రాయించుకొని కూడా వచ్చాం బాండు. లేదు అని ముందు మీరు జాబ్ చేశారు కదా పెళ్లి కోసం, అతను ఆల్రెడీ అంత పోరాడి వాళ్ళ అమ్మ వాళ్ళని అందరిని ఒప్పించుకుంటున్నాడు. జాబ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా రివర్స్ అయిపోవాలి అతను, అయినా రివర్స్ అవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పించుకుంటున్నాడు కదా. నువ్వు కొంత డబ్బు దాచుకోవాలిగా, పెళ్లికి బేసిక్గా కొన్ని సాంప్రదాయబద్ధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి, వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి అని. దాచుకున్నదే పెళ్లికి మొత్తం మేమే పెట్టుకున్నాం, ఇంకా ఏం అడగలేదు. పెళ్లి కూడా వాళ్ళని అడగడం కాదు, మన సాంప్రదాయం కొంత మనం పెట్టుకొని పెళ్లి చేయాలి. మీ అమ్మ మీరు ఏదో కొంత దాచుకొని ఉంటారు కదా పెళ్లి కోసం, అంత పెట్టారా? అది ఇస్తేనే ఇంట్లో ఉండాలా. మీరు పెళ్లి ఖర్చులు అన్ని పెట్టుకోగా ఆ ₹1,00,000 మీద కన్నేశారు వాళ్ళు. ముగ్గురు కలిసి కొట్లాట, వాళ్ళ అమ్మ నాయన ఇతను,
వాళ్ళని ఊరు నుంచి పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇవి ఇస్తారా పుస్తెలతాడు చేపిస్తా, లేదంటారా ఇవి తీసుకొని వెళ్ళిపోండి తల్లి కూతురు ఇద్దరు వెళ్ళిపోండి అన్నారు. అంటే నేనేమన్నా, చూడు ఈ పైసా చూసిన దానికన్నా నా బిడ్డ కాపురం మంచిగా ఉంటుంది కదా, పోనీ తీసుకోండి అని అన్న. ఇయ్యలే, తీసుకోండి రేపు అకౌంట్లోకి వెళ్ళి తెచ్చిస్తా అన్న. అంటే వీళ్ళ మామేమన్నాడు, అతను మంచోడు కొంచెం, ఎందుకులే అమ్మా మేము కష్టం చేసిన పైస ఉంటుంది కానీ ఈ ఈ మా మా ఆవిడ ఇసుంటిదే వద్దులే అని అంటే, సరే మరి 40,000 అన్నీ ఇయ్యండి అన్నాడు. 40,000 ఇచ్చేసినాం. యాక్చువల్లీ ఆ 40,000 మేము పెళ్లిలో మాట్లాడుకున్నాం, వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అలాంటివి తెచ్చుకోవడానికి అని, ఎట్లాగూ ఇచ్చేది కదా అని ఇచ్చేసాము. ఇంక ఇచ్చేసినాక అవి ఏం తేలేదు. ఇల్లుకి తీసుకొని రెంట్కి తీసుకొని ఉన్నారా? మీ అత్త మామలతో కలిసి లేరు? లేరు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి ఉన్నారు, మేము అక్కడే ఉంటాము. ఓకే. మా మామయ్య ఉద్దేశం అది, ఈడ అమ్మ అత్తకు ఫస్ట్ నుంచి గొడవలు పడ్డం అలవాటు. పక్కింటి వాళ్ళు సొంత అక్క చెల్లెలు కూడా అదే చెప్తారు. ఒకవేళ మీతో కలిసి ఉంటే మీకు అత్త హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుందని ఆయన కొంచెం లౌక్యంగా వేరే ఉంచాడు. మరి మీ ముగ్గురు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాం మేడం. ఎంతకాలం బాగున్నారు? మేము 1 year వరకు బాగున్నాం మేడం. కళ్యాణ లక్ష్మి వచ్చేంత వరకు 1 yearకి వచ్చింది, పెళ్ళైన 1 yearకి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆ రోజు వాళ్ళ అమ్మ నన్ను పిలిపించి, లేదు ఈమె ఇవ్వదంట 1 lakh rupees అట్లా ఇట్లా అని గొడవ చేశాడు. సరే ఏముంది 1 lakh ఇచ్చేస్తాము అని అన్న. ఇచ్చేసినా కూడా మీ అమ్మ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అసలు మీ కేసులో నాకు ఇప్పటిదాకా అర్థమవుతుంది, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిన తగాదాలాగా ఉంది. మీ అంతా అన్యోన్యంగా ఉంది. 1,00,000 రూపాయలతో పెద్ద డిస్ప్యూటే స్టార్ట్ అయ్యిందిగా. అది ఓకే అని అన్నాం కూడా మేడం. దానిదేంది, ఒక జాబ్కి వెళ్ళినా లేకపోతే మా మామయ్య అన్నాడు, నేను ఒక 2 నెలలు కష్టపడితే సంపాదించేసుకుంటా, నా డబ్బుకు నువ్వెందుకంటే, యాక్చువల్లీ ఆమె ఆలోచన ఏంటంటే మా ఆడపడుచుకి ఇవ్వాలి. అదేలేమ్మా, వాళ్ళ బిడ్డకు కావాలని అమ్మా. ఆమెకు కూడా ఏం పర్సనల్గా యూజ్ చేసుకోదు. అక్కడ కూతురు కుటుంబం కాస్త సమస్యలో ఉంది కాబట్టి నీ దగ్గర నుంచి ఏమన్నా వస్తే సర్దుబాటు చేద్దాం అనుకుంది. నీ దగ్గర ఏమీ రాలా, ఎదురుగా కళ్యాణ లక్ష్మి కనిపించింది, అది పట్టుకొని వెళ్తే బాగుంటదని ఇక ఆ విషయం మీద న్యూసెన్స్ స్టార్ట్ చేసింది. అయిన వాళ్ళు ఒక పని చేసేది లేదు మేడం, ఒక ఏం లేదు. అల్లుడు వీళ్ళు ఇద్దరు చెయ్యరు. వీళ్ళు పెడితేనే వాళ్ళు తినాలా. ప్రతి నెల బియ్యంతో 9 రకాల సామాన్లు అన్ని వీళ్ళే ఇవ్వడం ప్రతి నెల. సరే, వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంది అనుకుందాం. పెద్దగా అయినాక వీళ్ళు చదివియడము, బియ్యం పంపించడం, అన్ని సరుకులు అన్ని వీళ్ళే. వాళ్ళు పెరిగి పెద్దగా అయినాక ఇప్పుడు షేర్ అయ్యిండ్రు. ఓకే, మీ సమస్య ఏంటమ్మా? అది అయితే ఇంకా వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చిన దాంట్లో నీకేం కష్టం దానివల్ల? నాకేం ప్రాబ్లం లేదు మేడం. సరే అయిపోయిందని 40,000 ఇచ్చేసాము, మిగిలింది 60,000 మా బాబాయ్కి ఇచ్చేసాము. అయిపోయింది. తర్వాత మా మామయ్య చనిపోయాడు మేడం. అతనికి లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, బాగా చైన్ స్మోకర్ అనమాట. చనిపోయాడు నవంబర్లో, 2019లో చనిపోయాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత మా అత్త 1 year వాళ్ళ కూతురు దగ్గర ఉంది. లాక్డౌన్ టైంలో వ్యవసాయ పనులు చేసేది. 1 yearకి మీ పెళ్ళైన 1 year అతనికి ముందు నుంచే జబ్బు ఉంది, కానీ కొంచెం మందులు వాడడం వల్ల 2019 వరకు ఉన్నాడు. చనిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ స్టార్టింగ్ టైంలో వాళ్ళ కూతురు దగ్గర ఉండిపోయింది. ఇంకా అసలు మా దగ్గర రావడం ఇష్టం లేదు ఆమెకి. అక్కడ వ్యవసాయ కూలి పనులు చేసుకోవడం, ఉన్నదంతా కూతురికి ఇచ్చేయడం. అంటే ఏమైనా పొలాలు ఉన్నాయా వాళ్ళకి, ఆస్తులు? ఒక్కొక్కటే ఎకరం ఉంది. మామూలుగా వేరే వాళ్ళ పొలంలో కూలి పనులకు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయడం అది చేస్తుంటుంది మా అత్త. అయినా ఓకే పర్లేదని వదిలేసాము. ఇంకా ఆమె ఇష్టం, వాళ్ళ కూతురికి ఆమె సంపాదించుకునేది ఇచ్చుకుంటుందేమో. ఇంకా తర్వాత మా దగ్గరకు వచ్చేసి ఇంకా 1 year తర్వాత ఆమెకి చాలా లావు ఉంటుంది. ఇంకా ఆమెకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది మేడం. ఎవరికి? మా అత్తగారికి. ఒక 105 కిలోలు ఉంటుంది. 105 kgs ఉంటుంది. హై బీపీ ఉంది, ఇంకా 3-4 ఉన్నాయి. మైగ్రేన్, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, ఆస్తమా, అవంటిలన్నీ ఉన్నాయి. డాక్టర్ చెప్పారు ఆమె డ్రింక్ చేయొద్దు, నాన్ వెజ్ ఎక్కువ తినొద్దు అనేసి. తర్వాత ఆమెకి హై బీపీ వచ్చి బాగా కళ్ళు తిరిగినట్టు కాగానే కూతురికి నేను నాకు హాస్పిటల్ చూపించమ్మా అన్న వరకు, నీ కొడుకు ఉన్నాక, నీ కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నాక నేను ఎందుకు చూపిస్తా అంటే, నేను నీకు డబ్బులు చేసి ఇచ్చాను కదా, మరి నాకు చూపించమంటే గొడవ పెట్టి పంపించేసింది మా ఇంటికి. అమ్మకి కూతురికి తగాదా అయింది, మీ దగ్గరికి పంపించారు. ఆమెకి తగాదాలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, అందరూ చెప్తారు. అయినా కూడా మీకు కూతురు అంటేనే ఇష్టం. వచ్చేసి 10,000 తీసుకొని వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, కూతురు మీ ఇయ్యపురాలని ఎల్లగొట్టేసి నీ కూతురు కొడుకు కొడుకుని పెట్టుకొని ఉండు, కోడల్ని జాబ్కి పంపించేసి వచ్చిన సాలరీ నాకు ఇచ్చేసి అని ఎవరు చెప్పారు? మా ఆడపడుచు. అమ్మకి కూతురికే పడట్లేదు కదా, మళ్ళీ ఇంత సలహా ఎట్లా ఇచ్చి ఉంటది అని మీరు ఎట్లా, అసలు ఇవన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మీకు ఎలా తెలుస్తున్నాయి? అమ్మ కూతుర్లు మాట్లాడుకుని నా ఫోన్ తో ఆమె కాల్ మాట్లాడుతుంది మేడం. ఫోన్ రికార్డ్ పెట్టాను. అసలు ఆ కూతురు ఫోన్ రాకముందు చాలా బాగుంటుంది మా అత్త నాతో. ఫోన్ వచ్చిన ఒక 15 minutesలో ఏదో ఒక రకంగా గొడవ తీయడం
అలాంటివి చేస్తూ ఉంటుంది. ఇంకా మా అమ్మ వద్దు వెళ్ళగొట్టేసి, నాకు మీ అమ్మ ఉంటే నేను బాగా చూడను, గొడవ పెట్టుకుంటాను అట్లా ఇట్లా అంటే ఇంకా మేము మా అమ్మని మా పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసాం. పంపించేసిన తర్వాత ఇంకా నాకు చాలా టార్చర్ మేడం. ఆమె ఒక 5 మినిట్స్ ఆగదు, నోరు తిడుతూనే ఉంటుంది. నాకు ఇక నేను ఉండను అసలు. ఎప్పుడు మీ అమ్మ వచ్చింది? కామ్గానే ఎంతకాలం ఉన్నా. ఉంది? 1 మంత్ ఉంది మేడం మా దగ్గర. 1 మంత్ లోనే నీకు నరకం కనిపించేసిందని నువ్వు చాలా నరకం అసలు. తిననివ్వదు. ఎందుకు తింటావు, లేవు, నువ్వు తినొద్దు. సరే మీరు అన్నారు కదా 2-3 months లో జాబ్ చూసుకుంటానని, జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను మేడం. ఎంత శాలరీ వచ్చేది? నాకు 15 వచ్చేది మేడం. ఇంట్లోనే ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరేమైనా దాచా? లేదు, మొత్తం ఇంట్లోనే. మా హస్బెండ్ సేవ్ చేస్తాననేవాడు, నేను ఇంట్లోకి ఇద్దామని నా ప్లానింగ్తో నేను వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అమ్మని పంపించేసిన కూడా గొడవ స్టార్ట్ చేయడం అట్లాంటివి చేస్తే నేను ఇంక ఉండలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను, మా పిన్ని వాళ్ళ దగ్గరికి. ఒక 20 days అంటే ఏంటి వెళ్ళిపోయాను. గొడవ అంటే ఏంటి? ఎట్లా ఉండేది? నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కట్నం తేలేదు. కట్నం తెచ్చి నాకు శాలరీ తెస్తున్నావుగా. నాకు సరిపోదు, అది నా మనవరాలకి ఏమి ఇచ్చి పెళ్లి చేయాలి నేను, అదనమాట. మళ్ళీ ఒకవేళ ఏవి దొరకకపోతే కూడా నువ్వు ఉప్పు కరెక్ట్ వేయలేదు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇక్కడ దుమ్ము పట్టింది, ఏదో ఒక చిన్న కారణం. కోడిగుడ్డు మీద ఈకలు బీకే ఆమె. అట్లా చేస్తే ఇంకా నేను ఉండకుండా 20 days మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు ఆల్రెడీ ఆమెకి హై బీపీ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మా అత్తకి. పడిపోయింది కూర్చున్న చైర్లో నుంచి. పడిపోయిన 1 hourకే ఇంకా నాకేమొద్దు, నాకు కోడలు కావాలి, ఎందుకంటే సేవ్ చేయడానికి. ఇంకా నేను మా ఆయన కాల్ బ్లాక్ చేసేసాను. ఇంకా మా మామయ్య మా పిన్ని వాళ్ళని అందరిని అడిగి అక్కడికి వచ్చి ఊరికి మాట్లాడి తీసుకొచ్చాడు మా హస్బెండ్. పంచాయతీ పెట్టి పంపించినమ్మా. రాసుకున్నాం కూడా ఒక చిన్న వైట్ పేపర్ మీద, మీ అమ్మ నన్ను ఎక్కువ టార్చర్ పెట్టొద్దు, 2-3 మాటలు తిట్టినా కూడా నేను వచ్చేస్తా, అలా రాసుకొని తెచ్చినాక ఇంకా సేవ చేయడం కోసం అప్పుడు కొంచెం మంచిగా మాట్లాడింది. ఏది ఆమెకు 1 month రికవర్ అయ్యే వరకు మంచిగా మాట్లాడింది. మళ్ళీ మా ఆయన జాబ్కి వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ చేయడం గొడవ. నువ్వు పొట్టిగా ఉన్నావు అని. నా హైట్ 5.3, నేను పొట్టిగా ఉన్నాను. ఆమెకి లేదు, నువ్వు గవర్నమెంట్ జాబే చేయాలి, ప్రైవేట్ జాబ్ చేస్తే నేను వెళ్ళగొట్టేస్తాను నా కూతురు. మళ్ళీ కాల్ రికార్డింగ్స్లో మాకు ఒక ఎకరం పొలం ఉంది మేడం, అది మా మామయ్య సంపాదించింది కాదు, వాళ్ళ డాడీ ఇచ్చింది. ఆ పొలం నువ్వు రాయించేసుకో, ఇల్లు కూడా నాకు కావాలి, వీడు హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది కాబట్టి ఊరికి రాడు, జాబ్ సర్వీస్ ఇంకొక 23 ఏళ్ళు ఉంది, నువ్వు రాయించుకొని నాకు ఇస్తేనే మంచిదని మా ఆడపడుచు ఎక్కియడం. మా ఆయనతో డైరెక్ట్ మాట్లాడకుండా రోజు నన్ను అంటే ఉన్నది నేను వెళ్ళిపోతే మనవరాల్ని చేయొచ్చు, లేకపోతే బయట ఇంకెవరినైనా చేసి కట్నం తీసుకోవచ్చు. అట్లా ఇంకా రోజు చాలా టార్చర్ పెట్టేది. సెకండ్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి, ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళిపోయేదాన్ని, మా ఆయన జాబ్కి వెళ్ళిపోగానే మీ అమ్మ వాళ్ళు బయటే ఉండేది. అక్కడ పక్కనే ఒక కళ్ళు కాంపౌండ్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తాగడం, లేకపోతే కూతురు దగ్గరికి వెళ్ళి తాగడం, అదంతా చేస్తే సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది. చనిపోయింది మేడం మా అత్త. చనిపోయింది. అంటే 1 week కొంచెం పారాలిసిస్ వచ్చి కూర్చుంటే లేవకపోయేది, అంతే. తను తిరిగేది, తినేది అంతా చేసుకునేది. సడన్గా ఇంకా చనిపోయింది మేడం. చనిపోయే 1 week ముందు నేను జాబ్కి వెళ్తాను, సడన్గా జాబ్ మానేస్తే ఇప్పుడు కుదరని మా అమ్మని తెచ్చాము. కొంచెం ఆమెను ఇంటి దగ్గర ఉండి చూసుకో, జస్ట్ అన్నం పెడితే చాలు, ఆమె పర్సనల్ పనులు ఆమె చేసుకుంటుంది అనేసి తెచ్చాము. చనిపోయిన తర్వాత ఇంకా అన్ని సంస్కారాలు చేసేసాం మేడం. ఇక్కడికి వచ్చాము. ఆవిడ చనిపోవడానికి 1 week ముందు మీ అమ్మని తీసుకొని వచ్చావు కదా, మరి ఆవిడకి నచ్చిందా లేకపోతే ఈవిడ రావడం ఆవిడకి ఇష్టం లేదా? ఇష్టమే, పని చేయించుకోవడానికి, అంతే, ఇంకేం లేదు. అవసరం లేదు, కయ్యం తీస్తారు. ఇంకా అప్పటికే ఆమెకి మతిమరుపు చాలా వచ్చేసింది, మన లోకంలో లేదు, గుర్తుపట్టలేక ఉంది. కాదమ్మా, నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా, మరి నువ్వు వచ్చి ఎందుకు సేవ చేసావు? మా హస్బెండ్ రమ్మన్నాడు, నేను చెప్పాను కొంచెం రమ్మని మీ అమ్మను, ఆమె చూసుకునే వాళ్ళు ఎవరు, ఇద్దరం జాబ్కి పోతాం కదా అంటే నేను రానా, నేను కూడా రాదని చెప్పాను. పని చేసుకొని నేను మీ దగ్గర మోచేయికి నీళ్ళు తాగలే, నేను రాను అన్న. లేదు చూసుకునేటోళ్ళు ఎవరు అని అంటే ఇక ఈమె ముఖం చూసిపోయినా. మా హస్బెండ్ ఏం గొడవ పడేవాడు కాదు మేడం, మా అమ్మ విషయంలో ఈమె ఇక్కడే ఉండాలి, ఆమెకి ఎవరు లేరని బాండింగ్ లో ఉన్నారు కాబట్టి. మా అత్తకు ఒకటి అబ్జెక్షన్, ఆమె కూడా పర్సనల్ గా అబ్జెక్షన్ లేదు, వాళ్ళ కూతురు వల్ల చేయడం వల్ల చాలా డేంజర్. నన్ను ఎల్లగొట్టి మేడం 4 సంచుల బాసాన్ని ఇస్తే చెప్పకు, ఇక ఇదే టైం బాగుందని ఒక సంచి బాసాన్ని ఎత్తుకపోయింది, 15 చీరలు ఎత్తుకొని పోయింది మా ఆడబిడ్డ. ఏంది అమ్మ 22 వరకు ఇలా నడిచింది. ఉన్నంతలో మీరిద్దరు బాగానే ఉన్నారు. మీకు ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ లేదు మేడం.
ఎందుకంటే ఓవరియన్ సిస్ట్ ఉండే మేడం నాకు. ఆపరేషన్ ట్రీట్మెంట్ ఏం చేయించుకున్నా. తీసుకోలేదా? ఆపరేషన్ చేయించాడు మా హస్బెండ్. అంతకంటే ముందు ఇంకా ఊరికే మా అత్త ఇలా టార్చర్ పెడుతుందని నేను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాను మేడం. అప్పుడు మా అమ్మ నా దగ్గరే ఉండేది. నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు వేసుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే మా హస్బెండ్ రాలేదు. నీకు అమ్మ కావాలా భార్య కావాలా తెలుసుకో, పెళ్ళం కావాలంటే అక్కడే పో, నేను ఇప్పుడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను బ్లాక్మెయిల్ చేయడం మా అత్త. నువ్వు ఇక్కడే ఉంటే ఒకవేళ చచ్చిపోయింది అనుకో నీకు 1 monthలో పెళ్లి చేస్తాను, 70 లక్షలు కోటి రూపాయలు కట్నం తెచ్చిచ్చి. బయట అలాగే ఉన్నారు అంటే ఇతను రాలేదు మేడం, హాస్పిటల్కి రాలేదు. పిలువు అతన్ని, క్రిమినల్ కేసు అవుతుంది అది ఇది అని చెప్తే ఇంకా ఎందుకులే, ఇతను మంచోడు మా అత్తనే సూసైడ్ చెడ్డది కదా. అటెంప్ట్ యాక్ట్ చేసావు మీ అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు చేసావా లేకపోతే మీ అత్తగారి దగ్గర ఉన్నప్పుడు చేసావా? మేమందరం కలిసి ఉన్నప్పుడే, ఆవిడ చనిపోవడానికి ముందా లేకపోతే మధ్యలో? ముందే చనిపోవడానికి ముందే. మా హస్బెండ్ నేను మా అమ్మ కలిసి ఉన్నాము. మా దగ్గరకు వచ్చిన 1 monthలోనే ఆమె టార్చర్ నేను భరించలేకపోయాను మేడం. మీరు ఆవిడతో కలిసి ఉన్నది నాకు తెలుసు 2-3 months అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ 1 monthలో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని అదంతా వేసేసుకున్నావు. చేశాను. ఆ తర్వాత 2 years ఉంది. మీరు అక్కడ లేరుగా, వాళ్ళతో కలిసే పాటు ఉన్నారా? మా అమ్మ బయట ఉంది. మీ అత్తగారితో ఆ 2 years కలిసి ఉన్నారా కలిసి మీరు? ఉన్నాం మేడం. ఓకే. వీళ్ళిద్దరు డ్యూటీ ఇవ్వగానే ఫుల్ ట్యాంక్. ఆవిడ ఆవిడ డబ్బులు ఇచ్చేది వాళ్ళ కూతురు దగ్గర నుంచి తెచ్చేసుకొని డబ్బులు ఆమె డ్రింక్ చేయడం, ఆమెకి నచ్చింది చేయడం జరిగేది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మేడం, మేలో చనిపోయింది కదా, జూన్ జూలై ఆగస్ట్ వరకు మా హస్బెండ్ బాగానే ఉన్నాడు. మా అమ్మ స్కూల్లో ఆయా పని చేస్తుంది. మా హస్బెండ్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు. ఈరోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. మా అమ్మ నేను జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళం. మార్నింగ్ 2 వరకు ఖాళీ ఉంటుంది కదా, పైన G+1 మాది, పైన ఓనర్ వాళ్ళ కూతురు ఉంటుంది. మీరు రెంట్కుంటున్నారా? పెట్టుకుంటున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాము. ఇంకా మా అత్తయ్య చనిపోయిన తర్వాత నేను మా అమ్మ జాబ్కి వెళ్ళే వాళ్ళము. పైన ఓనర్ వాళ్ళ కూతురు వచ్చింది రీసెంట్గా. మా అత్త చనిపోయి ఒక 1 month ముందే. నీకు అప్పటిదాకా అత్తగారి హెరాస్మెంట్, ఆడపడిచి హెరాస్మెంట్. అత్తగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ట్విస్ట్. ఆడపిల్ల హెరాస్మెంట్ కూడా పోయింది అప్పుడు మా అత్త చనిపోయిన వెంటనే. చనిపోయిన కాడి నుంచి ఆవిడ లైఫ్ స్టైల్ ఏదో ఆవిడ చూసుకుంటుంది. అసలు ఇంకా మా మధ్యలో హస్బెండ్ ఎవరు వాళ్ళ ఉండరు. అక్క మాట్లాడుకోలేదు. అదేలేమ్మా. ఎందుకంటే ఏదో గొడవల విషయంలో గొడవ వచ్చింది మేడం. కమ్మలు వాళ్ళ అమ్మవి తీసుకోవడం విషయంలో అట్లాంటివన్నీ గొడవ వచ్చి ఇంకా వదిలేసండి. ఈమె ఎంత పెట్టినా ఇట్లాగనే మాట్లాడుతుందని అసలు ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు మా హస్బెండ్ వాళ్ళ అక్కతో. అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, 10 years నుంచి మాకు పిల్లలు లేరు, ఒక హాస్పిటల్కి వెళ్తే మా వైఫ్ కన్సీవ్ అయింది, పాప కూడా పుట్టింది, మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోండి అంటే ఇక్కడ వెళ్ళాం మేడం మూసాపేటలో. ఓకే. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 1 month అయ్యింది. ఆ ఓనర్ వాళ్ళ కూతురు పైకి వచ్చింది. ఆమెకి హస్బెండ్ 7 years పాప. ఆ అమ్మాయి చిన్న పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, ఇతను కింద ఉంటాడు, మేము జాబ్కి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం 2 o'clock మంచినీళ్ళు వస్తాయి. ఆ టైంలో అసలు ఎలా కలుసుకున్నారో నాకు తెలియదు. ఈయన కూడా జాబ్కి వెళ్ళిపోతాడు కదమ్మా. మార్నింగ్ 2 o'clock Shift లో ఉన్నప్పుడు వ్యవహారం. ఎవ్రీడే షిఫ్ట్లోనే మేడం. ఒకరోజు 2 o'clock వరకు ఇంట్లో ఉంటాడు, నెక్స్ట్ డే 2 నుంచి ఇంట్లో ఉంటాడు. అలాంటి షిఫ్ట్. ఇంకా ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు మేడం. నాకు ఎలా తెలిసిందంటే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము. ఆవిడకి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు. ఒక అలాంటి పాప. ఆవిడతో ఈయన రిలేషన్ పెట్టుకున్నాడు. చూడ్డానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది మేడం. నేను ఫొటోస్ వీడియోస్ కూడా తెచ్చాను ఆమెవి. ఆమె వాయిస్ రికార్డ్స్ కాల్ కూడా తెచ్చాను, నా దగ్గర ఉంది. ఐ థింక్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు చెప్తారు కదా మేడం వాళ్ళు, గైనకాలజీ మేడం, మీరు ఇలా కలిసి ఉండాలి, స్కాన్ చేసి ఎగ్ ఫార్మేషన్ ఇలా ఉంది, ఇంజెక్షన్ ఇచ్చాము అని. ఇంకా అసలు నాతో మాట్లాడడం మానేశాడు, కలవడం మానేశాడు. నాకు హెడేక్ ఉంది ఈరోజు, నాకు ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు పుడితేనే బతుకుతారా జీవితంలో, పిల్లలు పుడితే ఇంకా వాళ్ళకి సంపాదించి పెట్టాలి, ఆడపిల్ల పుడితే పెళ్లి చేయాలి, ఇవన్నీ నాకెందుకు ఇంత రోత అది ఇదని. అసలు ఎంత బాగుండేవాడంటే మేడం నాతో మొత్తం రూట్ మార్చేసి అసలు ఇలా పక్కన కూర్చుంటే కూడా చైర్ అంత దూరం వేసుకెళ్ళి కూర్చోవడం. మాట లేదు. ఒకవేళ మాట్లాడాడంటే అన్నం తీసుకురా, కూర తీసుకురా, నా బట్టలు ఐరన్ చేయి, ఉతికేసి ఇవ్వు, హెల్మెట్ తీసుకురా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇవే. ఇంకేం ఒక పని మనిషితో మాట్లాడినట్టే. ఇది 22 నుంచి కదా, అంతకుముందు మీరు ఎప్పుడు పిల్లల గురించి మాట్లాడుకోలేదా? అప్పుడు ఎలా ఉండేవాడు? అంతకుముందు సర్జరీ చేయించింది తనే, పిల్లల గురించి, ఓవరియన్ సిస్ట్ గురించి. అప్పుడు ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు. మేము ట్రీట్మెంట్ కూడా చాలా ట్రై చేసాము, అప్పుడు కాలేదు. అయితే IUI ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారు మేడం మమ్మల్ని. కొత్త హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరైతే ఫస్ట్ 5 times చేస్తాము నార్మల్ ట్యాబ్లెట్స్తోని, అది కాకపోతే IUIకి వెళ్ళాలని చెప్పారు. ఇంకా అసలు మొత్తం మాట్లాడడం మానేశాడు మేడం.
ఇంకా అతనికి విటమిన్ B12 D3 లోపం ఉంది, నాకు కూడా ఉంది, ఇట్లా ఉంటే కుదరదని టాబ్లెట్స్ ఇచ్చింది మేడం. ఇంకా మేడంతో మాట్లాడాను, అంటే స్కాన్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ స్కాన్లో కనిపిస్తుంది కదా, అంటే వీళ్ళు ఇంటర్ కోర్స్ చేశారా లేదా, అది లేదమ్మా నేను ఎంతమంది ట్రీట్మెంట్ చేశాను, బాగుంటుంది, సక్సెస్ రేట్ ఉంటుంది, మీ ఫ్రెండే చెప్తాడు కదా 10 years నుంచి పిల్లలు పుట్టకపోతే వచ్చారనేసి, మీకెందుకు కావట్లేదు, మీరు అసలు కలవట్లేదు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నా పేరు ఖరాబ్ అయిపోతుంది అని ఆమె చెప్పింది. లేదు మేడం మా హస్బెండ్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఉంది నువ్వు తెలుసుకో అని చెప్పింది. డాక్టర్ గారు చెప్పేదాకా నీకు తెలియలేదా మీ ఆయనకి ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయని? తెలుసు. ఇంట్లో ఒకరోజు ఒక టాబ్లెట్ దొరికింది మేడం నాకు, అది మేడంకి వెళ్ళి చూపిస్తే అది వయాగ్రా టాబ్లెట్ అని చెప్పింది మేడం. లేదు ఏదో చేస్తుంది మీ ఆయన, మరి నీతో ఉండడం ఇష్టం లేకపోతే ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నాడంటే నేను ఒకసారి అడిగాను గట్టిగా, నువ్వు నా దగ్గరికి ఉండనప్పుడు నాతో మాట్లాడినప్పుడు అసలు ఈ పిల్లలు ఇవన్నీ ఎందుకు అని నేను ఒకసారి గట్టిగా అడితే, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే నాకు అప్పుడు బుద్ధి లేక నువ్వు నచ్చి చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నాకు నచ్చట్లేదు, ఎవరైనా భార్యాభర్తలు 1 year కలిసి ఉండడమే చాలా ఎక్కువ, ఇంకా నీతో 4 years ఉన్నాను, ఇంకా 4 yearsతో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది భార్య మీద, అది ఇది అనడం, పిచ్చి పిచ్చిగా అనడం, నువ్వు వెళ్ళిపో లేకపోతే చచ్చిపో అంతే. ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయా అన్నట్లు నీ దగ్గర సడన్ గా అన్న మాటలు? 9 years లవ్, 4 years మ్యారిటల్ రిలేషన్ లో అప్పుడు నువ్వు నచ్చలేదు అనే మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా మా వాళ్ళు నువ్వు వెళ్ళిపో, మా వాళ్ళకి కూడా ఏం చెప్పంటే నాకే ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోయాను, అతనిది తప్పలేదని నువ్వే చెప్పు. మీ వాళ్ళు ఎవరున్నారు? మీ అమ్మ ఒకటే కదా, ఆల్రెడీ ఇంట్లో ఏం జరుగుతుందో మీ అమ్మకి తెలుసుగా. మీ వాళ్ళకి చెప్పుకో, మా వాళ్ళకి చెప్పుకో, మేము కాదమ్మా వీళ్ళిద్దరు కొంచెం ఇలా ఉంటున్నారు, నీకు తెలియదా ఏం జరుగుతుంది ఇంట్లో ఏంటి అని? లేదు అతను మంచివాడే బాగుంటాడని, నాకంటే మా అమ్మకు నమ్మకం ఎక్కువ మా హస్బెండ్ మీద, అతను మంచిగా ఉండడం చూశాడు కదా. అది వచ్చి సైరల్ చేసుడు, తిన్నవానుడు, ఛాయ్ తాగినవా, బాగున్నావా, వీడమ్మ మీసాలు తిప్పుడు లేదమ్మా, ఇగో ఇట్లా దులుపుకున్నాడు. అప్పుడు మీ అమ్మాయి నువ్వు కలిసి ఇల్లు ఖాళీ చేసేద్దాం పదండి అని ఖాళీ చేసేయచ్చు కదా ఇల్లు, ఎందుకు ఆ ఇంట్లో కంటిన్యూ అయ్యారు? జీవితమే నాశనం అయిపోతుంది ఇక్కడ. 5 months అయింది మేడం మేము ఇల్లు షిఫ్ట్ చేసేసి. అయింది, బుద్ధి మారుతుందేమని. సో ఆ ఇంట్లోకి వచ్చి 5 నెలలు. ఆ ఇల్లు ఖాళీ చేస్తే 5 నెలలు ఇప్పుడు ఈ మధ్య ఖాళీ. అయితే అక్కడ చాలా అసలు ఎంత అంటే అసలు కొట్టడం మేడం. ఆమె ఏంటి ఇక్కడికి వచ్చి ఇండైరెక్ట్గా మాట్లాడడం, బాబాయ్ నువ్వు వెళ్ళలేదా, ఇంకా మీ వైఫ్ని నువ్వు పంపించలేదా అంటే, వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబాయ్ జాబ్కే వెళ్ళరు, ఎలక్ట్రీషియన్, ఓన్ బిజినెస్, ఓన్ షాప్ ఉంది, ఎందుకు వెళ్తారు? ఇండైరెక్ట్గా వీడితోనే మాట్లాడడం. అసలు అది స్టార్టింగ్ వచ్చినప్పుడు నార్మల్గా ఇలా డ్రెస్సులు వేసుకునే, తర్వాత వెరీ షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం మొదలు పెట్టింది. అసలు వాళ్ళ ఆయన ఏం చేస్తారమ్మా? ఓన్ బిజినెస్ ఉంది మేడం, అతనికే ఒక 10 members పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తాడు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వీడికి వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడం కోసం ఆ ప్లాన్ చేసింది. మరి ఫ్రీగా వస్తాయి కదా మేడం డబ్బులు. అయితే ఇంకా ఇంట్లో అంత గొప్పలు తెప్పలు వస్తాయా డబ్బులు? వాళ్ళ బిజినెస్ కంటే ఎక్కువ వస్తాయా? అసలు వాళ్ళ హస్బెండ్ కి మంత్లీ ఒక 10 lakhs వస్తాయి మేడం. మరి మీ ఆయనకు వచ్చేది ఎంతమ్మా? ఆఫ్టర్ ఆల్ ఆ వచ్చేదాంతో మీకే చాలదు, మిమ్మల్ని చూస్తేనే ఇంతవరకు ఏమి కొనుక్కోలేదు. ఇంకా వాని మొఖానికా, ఇంకా నేను కూడా కొనిస్తాను నా బిడ్డకు, వాడి మొఖానికి ఇప్పటి వరకు బట్టలు. ఏం చేస్తున్నాడు డబ్బంతా? అసలు తెలియదు, అంతు తెలియదు. అయితే ఒకరోజు ఏమైంది మేడం, నాకు ఇంకా ఇది డబుల్ మీన్ మాట్లాడడము, వేరే వాళ్ళ పెట్టి నా మీద మాట్లాడడం. నేను ఎగ్జాక్ట్లీ 10 o'clockకి జాబ్కి వెళ్తాను, 10 కాకముందుకే అది వచ్చి ఉండడం. మా అమ్మకు ఒకరోజు జ్వరం వచ్చి వెళ్ళలేదు 10 days. 10 o'clock కాగానే మెట్లు దిగడం తిరగడం, వెళ్ళలేదా బాబాయ్ ఇంకా నువ్వు డ్రాప్ చేయలేదా అంటే, మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేస్తాడు జాబ్ దగ్గర అని అనడం నాకు అర్థమైపోయింది. ఆయన బాబాయ్ అని పిలుస్తుందా? వాళ్ళ బాబాయ్ పక్కనే ఉంటాడు. ఓహో, ఇండైరెక్ట్ గా బాబాయ్ తో మాట్లాడుతుంది మీ ఆయన గురించి. ఎక్కువ మేడం పైననే ఉంటది కాబట్టి కాల్స్ మెసేజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే అయిపోతుంది కాబట్టి అలా అనేది. ఇది నన్నే అంటుంది అనేసి ఓకే ఈరోజు చూద్దాము అనుకొని మా హస్బెండ్ బైక్ స్టార్ట్ చేశాడు. ఆవిడ కావాలని పోయేసి వచ్చింది షాప్కి, వచ్చేసి మరి వైఫ్ పక్కన ఉంది, మరి ఎలా అని అనుకోకుండా ఇట్లాగే కంటి రెప్ప ఆర్చకుండా చూడడం, నా ఎదురుగా ఆవిడ 5 flying kiss వీడికి ఇవ్వడము, ఇతనేమో ఇట్లా మీసాలు తిప్పుకోవడం. ఏం చేస్తున్నావు నువ్వు అని నేను అన్నా. ఇట్లా ఏం లేదు దుమ్ము పడితే ఇలా అనుకుంటున్నాను. ఆమెనేమో నేను అప్పుడు డౌట్ వచ్చిందా? ఈ ఫోన్లు రికార్డ్స్ ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయి?
యాక్చువల్లీ అసలు ఎవరు అనేది నాకు అసలు ఏం తెలియలేదు మేడం. అసలు ఏమంటే నేను అనుకున్నాను జాబ్ దగ్గర లేడీస్ కూడా జాబర్స్ ఉంటారు కదా, తన కొలీగ్స్, ఆ అమ్మాయి ఏమో అనుకున్నాను. అసలు కనిపెట్టడానికి నాకు చాలా ఇదైంది మేడం. అసలు ఏంటంటే ఇంట్లోకే వచ్చి తెచ్చుకుంటున్నప్పుడు మనం కనిపెట్టలేము. నేనేమో బయట వెతకడం చూస్తున్నా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి, మీ ఆయన బయట ఏం చేయట్లేదు, బాగా మాట్లాడుతున్నాడు, వాళ్ళ కొలీగ్స్తో కూడా ఆయన బాగానే మాట్లాడుతున్నాడు అని మా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవిడకి మీకు ఏమన్నా కూరలు పంచుకోవడాలు, టిఫిన్లు పంచుకోవడాలు అది లేదు. తర్వాత ఏమైందంటే ఒక రోజు అంటే ఓనర్స్ కదా యాక్చువల్ గా, మీరు ఏమైనా పండగలకు వండినా వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు మీకు పంపించడం అలా ఏం లేదు. నేను అలా పెట్టుకోను మేడం. ఇంత వాళ్ళ ఫ్రెండ్స్ని రానివ్వను, నా ఫ్రెండ్స్ని నేను పిలవను. ఫ్రెండ్ అనేది ఉంచుకో మేము. ఏ ఫ్రెండ్స్ నచ్చరా? వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే తాగడం పెట్టేస్తారు మేడం. అట్లా 3-4 సార్లు అయ్యింది. అందుకే రావద్దని చెప్పేశాను. వాళ్ళ ఫ్రెండ్స్ వద్దంటావు, నీకు ఫ్రెండ్స్ ఉండాలి, నీకెవరు ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు మేడం, కానీ ఇంటి దాకా రానివ్వను. నేనే ఇక్కడ ఎక్కువ షాపింగ్కి వెళ్తాం మేడం. ఇంకేం ఉంటుంది లేడీస్ ఫ్రెండ్స్కి, అంతే అనుకొని పెడతాను. ఇంకా ఆమెని రానియకపోయేదాన్ని ఎక్కువ. నువ్వు ఆమెను పిలిచి కూర్చోబెట్టుకో, మాట్లాడు, ఆమె కూరలు ఎంత బాగా చేస్తుందో తెలుసా అంటే, వీడికేం తెలుసు అది కూరలు బాగా చేస్తుందని నాకే తెలీదు. ఇదేదో ఉంది అని అనుకున్నాను. ఆ రోజు బాగా చూసుకున్నారు కదా, అప్పుడు నాకు అర్థమైంది. బైక్ పైన వెళ్తున్నప్పుడు నేను ఇంకా దాన్ని బూతులు తిట్టడం స్టార్ట్ చేసిన. అది ఇలా చూస్తుంది, దానికి మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మరి వీళ్ళ భార్య ఏమనుకుంటుంది, నన్ను అడుగుతుందేమో అని కూడా బెంగల్ లేకుండా ఎంత విచ్చలవిడిగా తిరుగుతుందని ఇంకా బాగా అన్న తర్వాత ఆ రోజు స్టాప్ అయిపోయింది. ఆ రోజు నేను ఫోన్ హ్యాక్ చేశాను మేడం. చేసిన నెక్స్ట్ డే 2 o'clock ఇంటికి వచ్చేసాడు. 2 to 3 వరకు ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి కూర్చున్నాడు. ఆ రోజు February 14 గీతాంజలి సినిమా వస్తుంది. మైక్రోఫోన్ రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంది మేడం. 20 meters వరకు ఎవరేం మాట్లాడుతున్నారో కూడా వినిపిస్తుంది. వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్. ఇంత టెక్నాలజీ అవసరం నీకేం వచ్చింది అసలు? నాకు అసలు పట్టుకోలేకపోతున్నాను కదా మేడం. ఇప్పుడు ఉన్నంతలో నడుస్తుంది వ్యవహారం, కానీ ఎవరనేది నాకు తెలియదు కదా మేడం. తెలిసి ఏం చేద్దాం అనుకున్నావు? అడుగుదాం అనుకున్నాను. అడిగి ఆల్రెడీ నువ్వెవరో పో అవతలకి, నీది అసలు నువ్వు నాకు అవసరం లేదు అంటున్నాడు. ఇప్పుడు ఇది కనిపెట్టినాక కూడా అదే అంటాడుగా. నువ్వు కాపురం నిలబెట్టుకోవాలని కనిపెట్టావా, ఓడగొట్టుకోవాలని కనిపెట్టావా? ఒకవేళ మారితే ఓకే, లేకపోతే వద్దయితే వద్దు. ఇంకా నాకేం అవసరం వచ్చింది, ఇలాంటి వాడు మారతాడని నమ్మకం లేక నేను చేద్దామని అనుకున్నాను మేడం. పైనే ఉంటారు కాబట్టి కాల్స్, మెసేజెస్ ఇవి కనిపించలేదు నాకు. వాయిస్ రికార్డ్ మాత్రం వినిపించింది మేడం. గో డోర్స్ లాక్ చేసి కిటికీలు లాక్ చేస్తున్న సౌండ్ వచ్చేవారికి ఇదేంటి సౌండ్ వస్తుంది అనే వారికి ఆమె రాగానే అడుగుతుంది డబ్బులు ఏవి అని. లేవు, రెంట్ పే చేశాను, మా ఆవిడకి నేను హాస్పిటల్లో చూస్తున్నాను, ఇంకెక్కడ ఉంటాయి, ఇదిగో నువ్వు పైనుంచి కిందకి ఊకి నా కోసం తిరుగుతున్నావు కదా, డౌట్ వచ్చేసి తిడుతుంది, చాలా డ్రామాలు చేస్తుంది, ఈ దొంగ ముఖంది అనేది నాకు వినిపించాయి. అంటే అదే అని కన్ఫర్మ్ అయిపోయింది మేడం నాకు. ఆవిడని కన్ఫర్మ్ అయింది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారా, ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉండడం వల్లే ఈ రోజు వరకు మా ఆయన నాతో ఫిజికల్ రిలేషన్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను. ఇల్లు షిఫ్ట్ చేసిన 2-3 times ఉన్నాడు ఈ 5 monthsలో. డాక్టర్ ఏమో మీరు ఇది మానేసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోవడం, నీ లైఫ్ చూసుకో, లేదా వేరే మ్యారేజ్ చేసుకొని నా దగ్గరికి రండి, నా పేరు పాడైపోతుంది ఇంకా వేరే వాళ్ళు చూస్తే. ఏంటి నెలలు వస్తున్నారు, వీరు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి వేరే పేషెంట్స్ నా దగ్గరికి రారు. అంటే వాళ్ళ గుడ్ విల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి సక్సెస్ రేట్ తగ్గిద్దని ఆవిడ భయంతో ఆవిడని అనింది. ఇతనేమో మీరేమనుకుంటున్నారమ్మా అసలు ఇదంతా ఇంత వ్యవహారంలో? ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఉన్నంతలో బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఒక అక్రమ సంబంధం ఏదో నడుస్తుంది. ఒకవేళ కనిపెట్టిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నారు మీరు? ఏం చేద్దామంటే ఆయన మంచిగా ఉంటే సరే, ఇక మంచిగా లేకుంటే అమ్మా ఇక మరి వద్దు, మరి ఎవరి దారి వాళ్ళు చూసుకునేది. మరి తెలిసి నాకు అడిగారా? నేను అసలు ఈ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాక మేడం చిన్న మాట మాట్లాడినవాడు. అసలు ఎంత అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యాడు కదమ్మా, వదిలేసి బయటకు వచ్చాడు కదా, అయినా కూడా ఇంకోటి జరిగింది. ఇప్పుడు ఇంకొకటి తగిలింది. అది కూడా నేను హ్యాక్ చేశాను కాబట్టి చాలా బెటర్ అయింది. అసలు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఎక్కడైతే నేను ఇంకా మేము కనిపెట్టడం బాగా స్టార్ట్ చేసాం మేడం. ఇంకెక్కడ బయట పడిపోతుందో. ఒకరోజు ఏమైందంటే ఎల్ షేప్లో కాంపౌండ్ వాల్ ఉంటుంది మాది. ఇక్కడ మా హస్బెండ్ నిలబడ్డాడు, ఇక్కడ మా అమ్మ నిలబడింది. మధ్యలో ఆమె మంచినీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది. మేము లేమనుకొని ఏంటి రావట్లేదు అని చాలా లైట్గా మాట్లాడుతున్నాడు, ఎవరికి వినిపించకుండా. అది మా అమ్మ విన్నది. ఆమెకి తెలుసు మా మమ్మీ బ్యాక్ సైడ్ ఉందని. ఆ గల్లీ లోపల అక్కడ నేను వెనకాల, ఇదేమో ఇట్లా మెట్లు వచ్చి నీళ్ళు పట్టుకుంటుంది, ఈ ట్యాపు
వీడు ఇట్లా చూసి ఇట్లా చూసుకొని వచ్చింది మాట్లాడతలేవు అని వాడు చాలా చిన్న గుసగుసలు వినిపించడం. దీని వెనకాల నీళ్ళబడ్డా, దాని వెనకాల నీళ్ళబడి ఇట్టనే వింటున్నా. దీని పని ఇప్పుడు ఎట్లా చేయాలి, కట్టెతో కొట్టానా దేనితో కొట్టానా అని రెడీ అయిపోయినా. అది నన్ను చూస్తుంది కానీ వీని మాటలు వింటలేదు. ఎందుకంటే వెనకాల ఇవి ఉందని అర్థమైపోయింది. బిందె తీసుకుని పైకి వెళ్ళిపోయింది. బిందెకు నీళ్ళు పట్టడానికి వచ్చింది. ఆ ట్యాప్ మైలా నీళ్ళు వస్తాయని ట్యాప్ పెట్టింది. అది ఇప్పుకొని బిందె ఎత్తుకొని ఒకటే ఉరకగానే వాడు ఇట్లా తిరిగి వచ్చిండు. తిరిగి రాగానే ఇట్లా వచ్చి ఇట్లనే ముఖం చూసిన. చూస్తే ఉండు మేడం, నేను ముఖం చూడంగానే ఇట్లా లేచి ఇట్లా చెప్పులు చూసి ఆ బండెకి ఒకడే పోకడా. నువ్వు పాపం చేయకుంటే భయం ఎందుకుంటుంది? నువ్వు కనిపెట్టేసావు సిఐడి లాగా. చాలా చేసిన. అప్పటి నుంచి నేను కనిపెట్టుడు. ఆ కిరికిలకెళ్ళి చూసడం, అది నీళ్ళకి వస్తే చూసుడు, అది కిందికి వస్తే ఇదే కనిపెట్టుడు. కాబట్టి దానికి ఎక్కడ సందు వల్లే పడకపోతే ఇంకా వాళ్ళ నాయనతో చెప్పి నా డాడీ ఇల్లు కాల్ చేయమని వాళ్ళని నేను కనుక్కున్నా. అప్పుడు నేను ఫోన్ హ్యాక్ చేయలేదు మేడం. వీళ్ళు ఎలాంటి మెసేజ్ చేసుకునే వాళ్ళో తెలీదు. మా ఆవిడ ఇట్లా డౌట్ వస్తుంది అది ఇదని వాయిస్ రికార్డ్ లో ఒకటి ఉంది కదా, మిగతాది వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో దేంట్లో చెప్పాడో తెలియదు. అయితే ఫస్ట్ ఆమె తెలియదు సార్, మొదటి కథ కథే సార్. ఇంకా గేటుకు తాళం వేసి మేడం తాళం చేయి వీడు చెక్కుకున్నాడు. తాళం వీడు చెక్కుకున్నాడు. ఎందుకు ఆమె వచ్చి పీలుస్తుందంటే దాని మొగడు ఎప్పుడో వస్తాడు కాబట్టి ఇది ఇట్లా చేస్తుంది. మీరిద్దరు కనిపెట్టారు, వాళ్ళ ఆయనకి తెలియదా ఈవిడ ఎట్లా ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తాడు? మార్నింగ్ వెళ్తే ఒక్కొక్కసారి ఇంటికి వస్తాడు, రాడు కూడా. ఇప్పుడు చాలా మంచోడమ్మా, అలా చాలా మంచోడు మేడం. ఇంట్లో మొత్తం పనులు అతనే చేస్తాడు. ఇదేం లేదు తిని బైరాగి లెక్క తిరుగుతుంది. మరి ఆయనతో మీరు మాట్లాడకపోయారా? మాట్లాడాలని ట్రై చేసి అన్నయ్య ఏదో సందర్భం మాట్లాడితే, అమ్మ నేను నా స్టాఫ్ లోనే లేడీస్ ఉంటారు ఎంతో మంది, వాళ్ళతో కూడా నేను మాట్లాడు, ఏమైనా మీకు ఇంటి గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా ఆవిడకి చెప్పండి. ఇంటి గురించి కాదన్నయ్య, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలంటే అదైనా కూడా మా ఆవిడకే చెప్పండి. ఆయన అంత అమాయకుడు, వాళ్ళ ఆవిడని అంత నమ్ముతాడు. ఒకవేళ మీరు డౌట్ రేస్ చేసినా నిన్ను డౌట్ పడుతున్నారే అని వెళ్ళి ఆవిడకే చెప్పే రకమైన. అయితే మేడం ఇంకా వాళ్ళ డాడీకి చెప్పి ఇల్లు కాల్చేసింది మమ్మల్ని రోజు. ఎందుకంటే బయట పడిపోతే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా ఆమెది. లేదు డాడీ కాల్ చేయించే, వీళ్ళు రెంట్ సరిగా పే చేయట్లేదు, నేను వెళ్తున్నా వస్తున్నా కూడా చూస్తున్నారని మా మీద ఎక్కువ తక్కువ చెప్పేసి కాల్ చేయమంటే సరే అని కాల్ చేసి వచ్చేసాము. సో మీరు ఖాళీ చేయలే, వాళ్ళే మిమ్మల్ని తరిమేశారు ఒక రకంగా. వీళ్ళు చాలా వీడిగా బిహేవ్ చేస్తున్నారు, నన్ను విపరీతంగా చూస్తున్నారు ఒక రకంగా, వీళ్ళు ఖాళీ చేసేయంటే వెళ్ళిపోవాలంటే మా హస్బెండ్ రానన్నాడు. నేను 50,000 అయినా ఇక్కడ ఉంటాను, నువ్వు మీ అమ్మ వెళ్ళిపోయారు, ఎట్లాగో మీరు అవసరం లేదు కదా అంటే సరే మేమే వెళ్ళిపోతామని మేము ఇల్లు కూడా చూసుకొని వచ్చాము. యాక్చువల్లీ వాళ్ళ డాడీ చెప్పాడు కాబట్టి వచ్చేసిండు. వాళ్ళ డాడీ ఖాళీ చేసేమన్నాడు కాబట్టి ఖాళీ చేశాడు. 1 lakh కానీ నేను ఇక్కడే ఉంటా. ఏదమ్మా ఒకసారి అవి వినిపించండి. హ్యాకింగ్ యాప్ సార్. వాళ్ళ ఫోన్ మొత్తం మన కంట్రోల్లో ఉండడానికి హ్యాకర్స్ చేస్తారు. స్లోది నీకు వినిపించిందా? అదే నేను 8-7 times వింటే నాకు అర్థమైంది మేడం. అయితే ఇంకా ఇక్కడికి ఖాళీ చేసి వచ్చేసాం కదా మేడం. వచ్చేసిన టైంలో అక్కడ ఖాళీ చేసి వాళ్ళు ఖాళీ చేయించేసారు, మీరు వచ్చేసారు. పక్క వాళ్ళకి కూడా చెప్పాను, కొత్తగా షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు ఇంకో షిఫ్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? అదే ఏరియాలో లాస్ట్ కి మేడం. ఎందుకు ఆ ఏరియాలోనే? ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఏదో ఉందని నీకు డౌట్ ఉందిగా. అసలు వద్దు అంటే నేను ఈ ఏరియా అయినా అయితే వస్తాను, లేకపోతే లేదా అంటే ఆ ఏరియాకి మాకు ఒక 1.5 kilometer వచ్చేసాము. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చెప్పాము. సమతానగర్లో ఉన్నాం మేడం ఇప్పుడు. సరే మేము తను వస్తే చూసి చెప్తాము అన్నారు. ఇంకా ఆ అమ్మాయి గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఇది మంచిది కాదు, పెళ్ళికి ముందు కూడా ఒక అబ్బాయితో ఇట్లా అఫేర్ ఉండి అతను డబ్బు మొత్తం జోచేస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బాగా కొట్టి తంతే కింద పడేసి తన్నడం కూడా జరిగిందంట అమ్మాయిని. అలా చేస్తే వేరే ప్లేస్కి వాళ్ళకి ఇంకో ఓన్ హౌస్ ఉంది. ఆమె క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి ఆంధ్ర నుంచి ఒకతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఆమె. పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ చాలా అమాయకుడు, ఇక చెప్పాను కదా మేడం, అందుకే చేసుకుంటే ఈ ఏరియాలో అందరికీ తెలుసు, వాళ్ళ చుట్టాలలో అందరికీ తెలుసు కాబట్టి సంబంధం తెలియదు, ఎక్కడ తను చేసుకుందని చెప్తే ఓకే, మా హస్బెండ్ మాత్రం ఇక్కడ కనిపిస్తే చెప్పండి అన్నాను. అసలు ఏం కనిపించలేదు. తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను ఇట్లా హ్యాకింగ్గా పెట్టి చూస్తున్నాను కదా,
అతను కొలీగ్స్ ఉంటారు కదా మేడం, కొలీగ్స్ వాళ్ళు బాగాలేరు మేడం. అసలు ఎంత చెండాలం అంటే అంత చెడ్డ వాళ్ళు, అసలు చాలా గలీజ్ వాళ్ళు. ఎలా మాట్లాడుతున్నారంటే ఆమె 5,000 ఇస్తే వస్తుందంట, 2,000 ఇస్తే వస్తుందంట. ఎవరు? వీళ్ళ కొలీగ్స్ ఒకళ్ళనొకళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇతను ఫోన్ హ్యాక్ చేసి ఇక్కడ పెట్టాను కదా మేడం, వేరే అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న ఉంటారు. వాళ్ళందరిది వినిపిస్తుంది కదా. వేరే వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుతూ ఇతను ఏమంటున్నాడు, సరే మీ ఫ్రెండ్ రూమ్ ఉంది అన్నావు కదా, అమ్మాయిని బుక్ చేసుకొని వెళ్దాం, 5,000 ఎందుకు అది ఇచ్చేది? కూడా ఉందా నీ దగ్గర? అది కూడా ఉంది, సార్కి పంపించాను, ఉంది. అట్లా అనడం మొదలు పెట్టాడు. అసలు అఫేర్ అంటే ఒకటి ఉంటుంది, కానీ ఇతను వేరేది కూడా ఎందుకు మాట్లాడుతున్నాడని నేను విన్నాను. ఇంకా విన్ని చూద్దాంలే అని అనుకున్నాను. ఇక్కడ ఒక అమ్మాయి నాకు తగిలిందని వీళ్ళ కొలిగి ఒకటి చెప్పాడు. చెప్తే అవును ఆ నంబర్ ఇచ్చిందా అంటే ఇచ్చింది అన్నాడు. ఆ నంబర్ తీసుకొని నువ్వు కాల్ చేసావంటే చేయలేదు. సరే నువ్వు అరే కాల్ చేయవా, నువ్వు చెయ్యాలి అట్లాంటి కాల్స్ ఇట్లా అనడం విన్నాను. ఆ నెక్స్ట్ డే నుంచి కొత్త ఆమెతో మెసేజెస్ చూస్తున్నాను మేడం. ఇంకా అప్పటి నుంచి ఒక 2-3 సార్లు ఖాళీ చేసి వచ్చిన తర్వాత నాతో బాగున్నాడు, మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇంకా మీరు ట్రీట్మెంట్ లో ఉన్నారా? నేను మానేశాను మేడం, ఇంకా నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇద్దరు కలిసి ఉన్నారా, విడిపోయి దూరంగా ఉంటారు? ఇంట్లో ఉంటున్నాము, కానీ ఇప్పుడు మీరు ఈ షోకి మీ హస్బెండ్ కి తెలుసా, తెలియకుండానే వచ్చారు? తెలీదు ఇంట్లో ఉన్నారు, వంట చేసి వచ్చారా? వచ్చేసాను. ఆయనకి తెలియదు? తెలీదు. ఆయన 2 వరకు ఇంట్లో ఉంటాడు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు అన్నట్టు ఆఫీస్ లీవ్ పెట్టుకుని వచ్చారు? తను మామూలుగా జాబ్కి వెళ్ళిపోతుంది అని తెలుసు, నేను జాబ్ కూడా మానేశాను మేడం. మానేశారు? ఎంతకాలం అయింది మళ్ళీ మానేసి? ఎందుకంటే ఇట్లాంటి హ్యాకింగ్స్ పెట్టి చూస్తూ ఉంటే సార్ అన్నాడు, ఏమిటమ్మా ఎప్పుడు ఫోనే చూస్తావు, జాబ్ ఎప్పుడు చేస్తావు నువ్వు, అట్లా ఇట్లా అంటే ఈ ఫస్ట్ మీకు ఇప్పుడు రికార్డ్ వినిపించా కదా, అది నేను ఆన్ చేసి వింటున్నప్పుడు ఇలాంటి ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలమ్మా, జాబ్ ఇవ్వాలి కాదు రేపు దొరుకుతుంది, నువ్వు సాల్వ్ చేసుకొని వచ్చేసాయి అని సార్ సపోర్ట్ చేశారు. ఆ రోజు వరకు శాలరీ కూడా నాకు ఇచ్చేశాడు, నేను వచ్చేసాను మేడం. ఇలాంటివి ఉన్నాక మనం జాబ్ కంటిన్యూ చేయలేము మేడం, అసలు తీసేసినట్టే ఇంకా చెప్పాలంటే. ఇంకా నేను కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను బయట జాబ్ చేసి నా ట్రీట్మెంట్కి నేనే పెట్టుకున్నాను డబ్బులు, ఇంట్లో వస్తువులు కూడా నేనే తెచ్చాను. నేను 15,000 ఇంట్లోకి తెస్తున్నానంటే అతన్ని మిగిలాలి కదా, ఆ 15,000 కాదు 0 నిల్. ఆ ఫస్ట్ ఏదైతే ఉందో ఏదో నార్మల్ స్టడ్స్ పెట్టుకునేది, తర్వాత వీళ్ళు పెట్టిన నా గోల్డ్లో స్టడ్స్ అవి కనిపించట్లేదు నా ఇంట్లో. ఇప్పుడు ఆమె పెట్టుకోవడం స్టార్ట్ చేసింది, అంటే సేమ్ కాకుండా వేరే డిజైన్లో ఉంది. ఇంకా సరెండర్ వీళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు 60,000 లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చింది మేడం. 1 ఎకర్ పొలం ఏమైందమ్మా? ఉంది మేడం. ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళ తాతయ్య పేరు మీద ఇంకా అలాగే ఉంది. ఉంది. మెయింటెనెన్స్ ఎవరు తీసుకుంటున్నారు, కౌలు కానీ ఏదన్నా? మా హస్బెండే మేడం. ఇంతకుముందు వాళ్ళ అక్క తీసుకునేది, అందుకే గొడవలు అయ్యి ఇప్పుడు మా హస్బెండ్ తీసుకుందాం అనుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు రైతు బంధు వస్తుంది కదా, అది రైతు బంధు రాదు సార్, కౌలు భూమి. ఇంకా ఫాదర్స్ నుంచి ఫ్రీ ఇచ్చింది, చేసుకున్నన్ని రోజులు చేసుకోవాలి. అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసినాం కదా మేడం, అసలు నాతో ఇంకా బాగుండట్లేదు, ఏదో బాగుంటాడు పోనీ అని ఆ ఇల్లు కాల్ చేసి ఇక్కడికి వచ్చేసిందే, అక్కడ ఉన్నప్పుడే ఏదో తేల్చుకుంటూ అయిపోయేది. ఇక్కడికి వచ్చేసినా కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడు మేడం. నేను మెసేజెస్ చూస్తున్నాను, నేను 3rd ఫ్యామిలీ పెట్టాను, నాకు డబ్బులు సరిపోవట్లేదు, 3 ఫ్యామిలీలను పోషించవలసి వచ్చిందంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే అని ఈ అమ్మాయికి మెసేజ్ నాతో చెప్తున్నాడు, నాకు డబ్బులు సరిపోవట్లేదు, నువ్వు జాబ్కి వెళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే నాకు అడగొద్దు నువ్వు. ఇంకా బూతులు తిట్టడం మేడం. అసలు ఫస్ట్ ఆమెతోని ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పటి నుంచి చాలా ఘోరంగా కొట్టడం మేడం. అసలు ఏ వస్తువుతో కొడుతున్నాడో కూడా అతనికే తెలీదు. కొట్టడం ఇట్లాంటి చెక్క టేబుల్స్, ప్లాస్టిక్ టేబుల్స్. ఫస్ట్ ఆమెను ఒకరోజు తిట్టినాననేసి, అంత ఉందా నీకు, అంత మొగోడు ఉన్నాడా మీ దాంట్లో, నేను ఎవరనుకుంటున్నావు, నాతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో, నువ్వు అది చేసేవాడిని ఇది చేసాను. అసలు సరే అట్లా కొట్టినప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఇతను అంతేంటో తేల్చాలని నీకు ఎప్పుడు అనిపించలేదు? ఫస్ట్ మేము ఇల్లు షిఫ్ట్ చేసిన తర్వాత అదంతా చేయాలి కదా మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే తల్లి కూతుర్లు ఎందుకు ఉంటారమ్మా మ్యారేజ్ అయిన తర్వాత అని వాళ్ళు డౌట్ పడి ఇవ్వలేదు మేడం మాకు. ఇల్లు ఇవ్వలేదు, ఏమైనా గొడవలు అయితే మాకు వస్తాయని వాళ్ళ పేరుని వస్తాను. ఒక ఇల్లు తీసుకున్నాము, అంతా అయిపోయింది, షిఫ్ట్ కూడా చేసాము, తర్వాత ఇంకా వద్దన్నారు మేడం. అయితే మా హస్బెండ్ వాళ్ళ మదర్ చనిపోకముందే అప్పుడు అంత బాగున్నాడు మేడం నాతో. ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం మేడం, ఇక్కడే ఉంటుంది కొంపల్లి దగ్గర. అది చిన్న ఇల్లు, రేకుల ఇల్లు, నా పేరునే ఉంది. అది ఎవరు కొన్నారు? మీ ఆయన? మా ఆయన కొన్నారు. దానికి లోన్ కడుతున్నారు మేడం, మంత్లీ 25,000 లోన్ కడతాడు. ఇప్పుడు ఆ ఇంట్లో కన్నా వెళ్దాము. ఎన్ని గజాలు ఇల్లమ్మా? 60 మేడం. ఎంత వాల్యూ అది?
అంటే అది సుమారు 10 లక్షల 20 లక్షల ఏదో ఉంటది 20 మేడం. 20 లక్షలు. అప్పుడు అలా బాగున్నాడు కాబట్టి నా పేరు మీద కొని పెట్టాడు మేడం. కొని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? సుమారు 2 సంవత్సరాల 3 సంవత్సరాల? ఒక 1-2 months తక్కువ 2 years మేడం. ఆ ఓనరే దాంట్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులతో అతను కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఖాళీగానే ఉంది. అట్లీస్ట్ మా ఇంట్లో కన్నా మేము వెళ్దాము అనుకొని నిన్న క్లీన్ చేసుకున్నాం మేడం. అయితే అసలు ఎట్లా అంటే ఇప్పటికి కూడా నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు, నేను 3 ఫ్యామిలీని పోషించాలంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే నీకు అనవసరం అదంతా. అసలు నోరు ఎత్తనియడు మేడం. కనీసం నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు ఎందుకు లేట్ అయింది అనే క్వశ్చన్ కూడా లేదు. క్వశ్చన్ వేస్తే దానికి రిప్లై ఉండదు. ఏదంటే తీసుకొని కొట్టడం, ఏది లేకపోతే చేతులతో కొట్టడం. మళ్ళీ డ్యూటీ నిన్న జాబ్ అయిపోయింది, 2 o'clock ఇంటికి రావాలి, నైట్ 11కి ఇంటికి వచ్చాడు. అడగొద్దు, కనీసం అడగొద్దు. ఎప్పుడు తాగడం, తినడం, ఇంకా ఇవే. ఆ అమ్మాయి బాగుంది, నార్త్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇది బాగుందా అది బాగుందా, ఇవే నేను వింటున్నాను మేడం. అసలు చాలా ఇంకా నాకు బాగా అంటే నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలని అనుకోవట్లేదు మేడం. నేనెందుకు అనవసరంగా ఇదైపోవాలి, అందుకని ఇంకా వద్దు అనుకుని సూపర్ అని అనుకుంటున్నాను మేడం. అసలు ఇంకొక కొత్త అవేంటమ్మా పేపర్స్ ఏమైనా కేసులు ఏమైనా ఫైల్ చేశారా మీరు? లేదు మేడం. మెడికల్ పేపర్ ఏమంటాడంటే నువ్వు ఏపీఎస్లో అయినా కంప్లైంట్ ఇచ్చుకో, ఎవరు తీసుకుంటాడో నేను చూస్తాను. ఏపీఎస్లో ఇస్తావో అంత ఉందా మీకు? అసలు రోజుకు ఒకసారి నా కాలర్ ఎగరేసి మాట్లాడతాడు మేడం నా దగ్గర. నీకేం కావాలి? నాకు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? వద్దనుకోవడానికి వచ్చాను. వద్దు అనుకుంటున్నావు. ఏమన్నా సెటిల్మెంట్ కావాలా లేకపోతే ఏం అవసరం లేదు? సెటిల్మెంట్ కావాలి మేడం. ఎందుకంటే బ్రదర్స్ కానీ ఎవరు కూడా లేరు. ఇంకా సెకండ్ అమ్మాయి తగిలింది అని చెప్పాను కదా మేడం. మొన్న ఇప్పుడు మీరు నేను ఆపోజిట్గా కూర్చున్నాము, మీ ఫోన్లో ఏం చేస్తున్నారు, నాకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళకి కనిపించదు కదా, నా ముందే ఉండి ఆవిడతో మెసేజ్ చేయడం. ఇది సెకండ్ ఆమెతో. ఫస్ట్ ఆవిడ మర్చిపోయిండు. ఆవిడ ఎవరో తెలియదు మేడం. ఇట్లాగే మాట్లాడిండు కదా, ఆ నంబర్ ఉంటే ఇవ్వు అట్లాంటిది. ఈమె ఫస్ట్ మేడం. అమ్మాయా? ఫస్ట్ ఆమె. ఇప్పుడు రెండో మెసేజ్లు ఏమైనా ఉన్నాయన్న? ఇక్కడ నిలబడి మాట్లాడడం అనమాట. రెండో ఆమె ఇంకా నార్త్ ఈ అమ్మాయి టిక్ టాక్లు చేస్తుంది. ఈమెకి 2 పిల్లలు, హస్బెండ్ అన్నీ ఉన్నారు. అవి ఇప్పుడు మీకు మెసేజ్లో కనిపిస్తాయి మేడం. ఇప్పుడు లాంగ్వేజ్ వేరుగా ఉంది కమ్మా. మరాఠీ. ఈ రోజు మార్నింగ్ మెసేజ్ చూపించాను మేడం. ఇది నార్మల్ మెసేజ్. ఏదో ఇక్కడ నుంచి కలుస్తావా, షూర్ కలుద్దాం, బట్ సడన్ గా చెప్తే ఓకే సరే. ఇది ఆ అమ్మాయిదే అని నీకు ఎలా తెలుసు? కాల్స్ రికార్డింగ్ కూడా వచ్చేస్తాయి కదా మేడం. వాయిస్ కాల్లో ఎప్పుడు ఫ్రీ అవుతావు, నేను ఎప్పుడు రావాలి, ఈరోజు కలుస్తావా, మీ హస్బెండ్ వెళ్ళాడా బయటికి, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, ఇంకెవరు లేరా మీ అత్తమామలు ఇంట్లో, మరి నేను వస్తున్నాను బయట వెయిట్ చేయి, నాకు మీ ఇంట్లోకి రావడం అంత ఎవరైనా చూస్తారేమో, లేకపోతే నువ్వు ఓయోకి వచ్చేస్తావా. ఆ అమ్మాయి అంత సూపర్ గా ఉంది, మీ ఆయన అంత అందగాడా? ఏం బొగ్గు మసి. మరి అతని కలుస్తావా అని ఈయనతో కలవాల్సిన అవసరం ఏముందమ్మా ఆవిడకి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? నేను వేరే అమ్మాయితో కాల్ చేయించిన మేడం. అంటే రాంగ్ కాల్ లాగా కనెక్ట్ అయినట్టు ఏదో కాల్ చేస్తే నేను విద్యానగర్ రాంపల్లిలో ఉంటానని చెప్పింది. పేరు చూస్తే కూడా వేరే ఫ్రెండ్తో చూపించాను, కరెక్ట్గా అక్కడ ఉంటుంది. అమ్మ కేసులకి అవన్నీ వేసుకుంటే మీకు మీరు అన్న ప్రొసీడింగ్స్ లో లీగల్ గా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? ఇక్కడికి ఎందుకంటే మేడం, పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతను వెంటనే వచ్చి కొట్టేయడము. ఇప్పుడు మేము ఓన్ హౌస్లో ఉన్నా కూడా ఇది నా ఇల్లు, మీరెందుకు ఇక్కడ ఉండడము, నా పైనే కేసు వేసి ఇక్కడ ఉంటారా, అవును నేను ఇట్లాగే చేసుకుంటాను అని కొట్టడం, తిట్టడం, మరి వెళ్ళిపో అని అనడం, ఇంకేమైనా చేస్తాడేమో అనే భయంతో ఇక్కడ వచ్చాను మేడం. ఆయన అడగలేదా సెపరేట్ అయిపోదాం అడగలే? అసలు మాట్లాడనివ్వడు సార్, చిన్న విషయం మాట్లాడనివ్వడు. నీ అంతలు నువ్వు వెళ్ళిపో, నాకేమి చెప్పొద్దు, ఎందుకు వెళ్ళిపోయావని అంటే కూడా నీ ప్రాబ్లం కోసం నువ్వు వెళ్ళిపోయావని చెప్పుకో, నీకు నచ్చక. కానీ నన్ను అడిగితే మాత్రం ఏమో ఆవిడే వెళ్ళిపోయింది, నేనైతే బాగానే ఉన్నానని నేను చెప్పుకుంటా. నాకు చెడ్డ పేరు రావద్దు. ఎందుకంటే నా జాబ్ సేఫ్ ఉండాలి, నేను సేఫ్ ఉండాలి, మా పెద్దమ్మలు చిన్నమ్మల దగ్గర కూడా నేను సేఫే ఉండాలి. ఇంకా నాకేమి వద్దు, వెళ్తే నువ్వే వెళ్ళు. మేడం ఇంకోటి, ఈ రోజు వరకు
ఓ, అసలు నాతో కలిసి ఉండలేదు మేడం. ఎవరు? మా హస్బెండ్. హా? అసలు ఫిజికల్ రిలేషన్ లేదు మేడం. ఎప్పటి నుంచి లేదు? మొన్నే కదా 5 months లో 2-3 times కలిసామండి అని చెప్తున్నావు. ఆ ఫస్ట్ అమ్మాయిని వదిలేసుకొని సెకండ్ అమ్మాయి తల్లి గ్యాప్లో మాత్రమే 2 times అంతే. ఇంకా ప్రెగ్నెన్సీ వద్దంటాడు, అసలు ఏమి వద్దంటాడు. ఎంత కామాంధుడు అంటే ఆపోజిట్ బిల్డింగ్ మా ఇల్లు ఉంది కదా, మేము 2nd floorలో ఉన్నాము. ఇలా వాల్ ఉంటుంది కదా, దానిపైన ఎక్కి వేరే ఆంటీ స్నానం చేసేది చూస్తుంటే ఓనర్ ఆంటీ నాకు కాల్ చేసింది, మీ ఆయన ఎందుకు అక్కడ చూస్తున్నాడు అని. ఇతనేం సాకు చెప్తున్నాడు, ఆ సజ్జ పైన ఏదో ప్యాంటు పడింది తీసేయడానికి అని. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు చూసి నాకు చెప్పింది, కానీ నేను కనిపెట్టే వరకు ఇంత టైం పట్టింది. కానీ నాది మాత్రం అనుమానం మాత్రం కాదు మేడం, ఇది నిజం. చాలా మంది ఓనర్స్ కూడా చెప్పారు, మేము పెళ్ళైనప్పటి నుంచి ఒక 4-5 years ఇల్లు మార్చాము. అతని మాట విధానము మాట్లాడే తీరుని బట్టే ఇతను నేను టార్చర్ చేస్తాడమ్మా, నువ్వు స్ట్రాంగ్ ఉండాలని చెప్పారు. కానీ నేను ఎప్పుడు ఎవరితో ఏడవలేడు మేడం. ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అనుకో మేడం, నన్ను ఆపేసి ఫస్ట్ ఇతనే మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉండి ఇతనే పోగొడుతుంటాడు. అసలు ఎంత చండాలంగా అంటే అట్లా. వాళ్ళు నాకు వచ్చి చెప్పడం, మీ హస్బెండ్ ఏంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు మమ్మల్ని ఇట్లా చేయడం అని. నాకు అర్థమైన దాని ప్రకారం మీ కేసు మొత్తం చూస్తే మేబీ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి, వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి మీ కేసు గురించి మాకేం అర్థమైంది అనేది కూడా తెలియాలి కదా. మీ కేసు వింటున్న దగ్గర నుంచి మీ అమ్మగారు స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ మీకు కొంత సైకలాజికల్గా కాస్త డిప్రెషన్ అయితే కనిపిస్తుంది. అన్ని ఇమాజినేషన్ మీరు చూపించిన వాటిలో నాకు చాలా వరకు క్లారిటీ కనిపించట్లా. ఉండడానికైతే ఉన్నాయి కానీ నిజం మేడం, నిజమే మీరు చెప్తున్నది నిజమే. నా ముందు కానీ ఒక్క నిమిషం అమ్మా, మీరు చెప్తున్నది నిజమే కానీ ఆ ఎవిడెన్స్లు కోర్టుకి పనికిరావు. మీరు చూపిస్తున్న అన్నీ కూడా చాలా వేగ్గా మనం బాగా కాన్సన్ట్రేట్ చూడాల్సిన సిచ్యుయేషను. నెక్స్ట్ మీ హస్బెండ్కున్న మీరు చూపిస్తున్న ఫోటోకి అక్కడెక్కడో మరాఠీలో వస్తున్న టిక్ టాక్లకి ఎక్కడ సెట్ అవ్వాలి. అంత రేంజ్లో ఉన్న అమ్మాయి మీ హస్బెండ్తో ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పక్క సందులకు వస్తాను కలుస్తాను అని అనాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీకు సగం వరకు 9 years మ్యారీడ్ లవ్లో అతను నిజాయితీగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఎందుకంటే 3 years ముందు వరకు కూడా జాబ్ వచ్చినా ఈ అమ్మాయి నాకు అవసరం లేదు అని అనుకోవచ్చు. అతను అనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడంటేనే ఒక లవర్గా ఆయన పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. సెకండ్ స్టెప్ ఏంటి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని డౌరీ కావాల్సిన సిచ్యుయేషన్ ఉన్నా కూడా, ఎందుకు అంటే మీ అమ్మ పాత్రలో మీ అమ్మ ఎంత కరెక్టో వాళ్ళ అమ్మ పాత్రలో ఆవిడ కూడా అంతే కరెక్టు. ఎందుకు, కూతురికి తెచ్చిన సంబంధం ఏదైతే ఉందో అల్లుడు వరస్ట్ ఫెలో. ఇక అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకున్న 1 acre సిచ్యుయేషన్స్ కుదరు. కొడుకున్నాడు, కొడుకు జాబు, కొడుకు కట్నమో, కొడుకు సెటిల్మెంట్ దగ్గర నుంచే కూతురు కాపురం సెటిల్ చేయాలి. మీ అమ్మగారు ఉన్న సిచ్యుయేషన్ ఆవిడ పొజిషన్లో ఉంటే ఆవిడ కూడా అంతే థింక్ చేస్తుంది. ఇప్పుడు నీ పక్కన కూర్చొని ఆవిడ నీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే కూతురు సమస్యలో ఉంది, కూతురు కుటుంబం ఎట్లా అయిపోతుందని. ఆవిడ కూడా అంతే. ఆవిడ విల్లనా ఇంకొకటి అంటే ఎవ్వరికి భూప్రపంచంలో కోడలు అనేవాళ్ళు నచ్చరు. మేబీ నీ విషయంలో అది కొంత ఎక్కువగా నడుస్తూ వచ్చింది. మీ మామగారు అప్పటికే ఆరోగ్యం పాడై ఉంది, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా కోడలకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. భార్య కాస్త గయ్యాలి కాబట్టి, ఎందుకంటే ఆవిడ కూతురే కోడలు కూతురేనే, ఎందుకు ఈ పిల్లని హింసించడం అనే ఒక పాజిటివ్ వేలో ఆయన ఉన్న 1 year 6 months నీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏ రోజు మీతో కలిసి లేరు. ఉన్నంతలో భర్త ఉన్నంత వరకు ఆవిడ విడిగానే ఉంది. ఎప్పుడైతే భర్త చనిపోయాడో, ఆరోగ్యం డ్యామేజ్ అయిందో, అల్లుడే వేస్ట్ ఫెలో. ఇంకా అల్లుడు ఏం చూస్తాడు, కూతురు ఏం చూస్తుంది. అరే బాబు నీ కూతురుని కొడుకు దగ్గరికి వెళ్ళు, కొడుకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, వెళ్ళి చూసుకుంటే బెటరు అని చెప్పి పంపించుంటారు. ఇక్కడికి వచ్చిన 1 monthలో మీ అమ్మగారు కూడా ఇంట్లో ఉండడం వల్ల సినిమా చాలా పెద్దదైపోయింది. అత్త అనేవాళ్ళు విలన్ అయిపోయారు. ఆల్రెడీ ఆవిడకున్న విలనిజానికి ఆవిడ మీ అమ్మగారిని బయటికి పంపించింది. ఉన్నంతలో ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. ఆ 2 yearsలో మీరు ఉన్నారా అంటే మళ్ళీ అత్తగారితో కలిసి ఉండడం ఇష్టం లేక వేరే వచ్చేసారు. 1 month ఉన్నారు మీరు ఒకసారి. తర్వాత మళ్ళీ పంచాయతీ జరిగింది. మీ అత్తగారు ఇంక నుంచి హెరాస్ చేయను ఇవి అవి అనేదో రాసిస్తే నమ్మకం కలిగించినాక నువ్వు వెళ్ళావు. అత్తగారితో ఏదో కలిసి అట్లా కాపురం చేసుకుంటూ వచ్చారు ఒక 2 years. ఆ తర్వాత ఆవిడ ఆరోగ్యం పూర్తిగా డ్యామేజ్ అయింది. పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత సపోర్ట్ కావాలి కాబట్టి మీ అమ్మగారిని కూడా ఎంటర్ చేశారు ఇంట్లో. మీ అమ్మగారిని ఏ రోజు మీ ఆయన తిట్టింది లేదు, బయటికి పొమ్మనింది లేదు. ఎందుకు తిట్టాడు ఏంటి అంటే సిచ్యుయేషన్స్లో వచ్చిన గొడవల వల్ల తప్ప. ఆవిడ బయటికి పంపించింది కూడా మీ అత్తగారు
గయ్యాళితనం వల్ల ఆయన పంపించాల్సి వచ్చింది తప్ప స్టిల్ ఇప్పటికీ ఆయన 2022 వాళ్ళ అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి మీతో కలిసి ఉండడానికే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా విడ్డూరం ఏంటంటే మా ఆయనకు వచ్చేదే 40,000 అండి, వాడు ఏం చేస్తున్నాడో డబ్బు అటు అని మాట్లాడుతున్నావు. ఆల్రెడీ 20 lakhs పెట్టి ఓ ప్రాపర్టీ కొని నీ పేరు మీద పెట్టాడు. ఆ ఇన్స్టాల్మెంట్లోనే 25,000 పోతున్నాయి. ఇంకా మిగిలేదు ఎక్కడ గోంగూర. నీకున్న విపరీతమైన అనుమానాలు, టెన్షన్స్, ఏం చేస్తున్నాడు డబ్బులు అని వాటితో వాడిని పీకు తినటం స్టార్ట్ చేసావు. ఒక్క నిమిషం అమ్మ వినండి, అంటే మాకు అర్థమవుతున్నది క్లారిటీ, మీకు బాధ అనిపించవచ్చు. ఇంత విన్నానుగా ఇంతసేపు కూర్చొని నాకు తెలియట్లేదా ఆ మాత్రం? ఓకే, అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా ఇంకా వదిలేయండి. ఎందుకు అంటే నాకు భర్త కావాలండి, భర్తను మార్చండి అని మీరు అంటే మనం బతులాడి అరే బాబు నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండు, ఆల్రెడీ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆ అమ్మాయిని వదిలే ఈ అమ్మాయిని వదిలే, ఇంకోసారి అనేది చేస్తే తోలు తీస్తామని మనం అనవచ్చు. వద్దనేసావు. ఎందుకంటే అతను మారడు, ఒకరి తర్వాత ఒకళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి నాకు వద్దండి, మా అమ్మ నేను ఏదో హ్యాపీగా బతుకుతాం, నాకున్న ఆప్షన్స్ ఏంటండి అని అడుగుతున్నారు మీరు. సో ఇప్పుడు మీరు లీగల్గా వెళ్ళడానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే ప్రాపర్టీ కొన్నాడో నాకు తెలిసి అదే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. అది లోన్ క్లియర్ చేసేసి పూర్తిగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడా, లేదా క్యాష్ రూపంలో ఏమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాడా అనేది కొంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మాకున్న ఆప్షన్స్ ఇక్కడ మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అతనితో ఫోన్ మాట్లాడి ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వస్తాడా, అసలు నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు, నిజాలేంటి. ఇప్పుడు దాకా మీరే చెప్పారు, నేను ఒక వర్షన్ అర్థమైన వరకు నేనేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, నిజమేంటని అతనితో మాట్లాడినాక తెలుస్తుంది. దీంట్లో మీరు భయపడుతున్నది ఏంటంటే అతనితో మాట్లాడితే ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కొడతాడేమోనండి అని. సో ఒకవేళ మీకు అట్లా డౌట్ ఉంటే అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది, ఒకవేళ ఇంటికి వెళ్ళినాక కొడితే ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి. మా టీం వాళ్ళు మీకు ఇమీడియట్గా లీగల్ ప్రొసీడింగ్స్లో సపోర్ట్ చేయడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటాం. 2, ఒకవేళ అతను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మీరు ఆ ఇంట్లో ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం అమ్మ. ఇన్ కేస్ మీకు ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా 100కి డయల్ చేయండి. 2, మీరు లీగల్గా వెళితే మీరు కాదు భయపడేది, అతను ఖచ్చితంగా ఆ జాబ్ సస్పెండ్ చేయడానికి ముందు మీకు 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్స్లో అతను ఖచ్చితంగా సెటిల్ చేసుకుంటాడు. అది నీ కాళ్ళు పట్టుకుని బతులాడుకుని ఇంకో ఛాన్స్ ఇమ్మంటాడా, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి యాక్సెప్ట్ చేస్తాడా. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి యాక్సెప్ట్ చేస్తే మీరు MOU రాసుకోండి, లీగల్గా ఒక అడ్వకేట్ ద్వారా మ్యూచువల్ డైవర్స్ వేసుకోవచ్చు. అందులో సెటిల్మెంట్ ఏంటి అంటే ఆ ప్రాపర్టీ ఏమన్నా పూర్తిగా లోన్ క్లియర్ చేసి ఇస్తాడా ఏంటనేది ఒకసారి చూడండి. లేదండి లీగల్గానే ప్రొసీడ్ అవ్వండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మీరు ఇంకా ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే అది డేంజర్. ఏ నైట్కి ఏం చేస్తాడో ఏమో తెలీదు అతనుకున్న కోపానికి. సో అతను లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ముందు మీరు గౌరవంగానే ఇల్లు వెకేట్ చేయండి. మీకు ఎక్కడైతే ఫెసిలిటీ ప్రాపర్గా అనిపిస్తుందో అక్కడ ఉండండి. మీరు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కి అతని మీద కంప్లైంట్ ఇస్తే నీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. అవ్వకపోతే మా సపోర్ట్ మీకు లీగల్గా ఉంటుంది. కేసులు వేసుకోవడం అంటారా, నాకు తెలిసి మీ కేసులో అంత కేసులు అవసరంలా. ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడే అతనికి వేరే ఆప్షనే ఉండదు. జాబ్ కావాలి అంటే నీతో 2 సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఒకటి కలిసి కాపురం చేయటమా, బతువులాడుకొని, అప్పుడు కూడా నువ్వు కండిషన్సే పెడతావు. నువ్వు హ్యాపీగా ఉండడానికి ఏవో కావాలిగా. మెడికల్ టెస్ట్లకే వెళ్తారా, లేకపోతే ప్రాపర్టీ క్లియర్ చేసి ఇస్తాడా, లేదంటే అక్రమ సంబంధాలన్నీ కంట్రోల్ చేసుకుంటాననే హామీ ఇస్తాడా, ఇంకొక ఛాన్స్ ఇచ్చే ఉద్దేశం ఉంటే నువ్వు ఇద్దు. కానీ ఇన్ కేస్ ఇచ్చే ఉద్దేశం లేదు, అరే బాయ్ నాకు సెటిల్మెంటే చేయి, నాకు అవసరం లేదు అంటే ఖచ్చితంగా అతను ఆ స్టెప్ వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే నువ్వు లీగల్గా వెళ్తే జాబే పోతుంది అక్కడ. అర్థమవుతుందా? సో మీరు టెన్షన్ పడకండి, మేము ఒకసారి ట్రై చేస్తాం ఫోన్లో. ఇన్ కేస్ మేము ఫోన్ మాట్లాడడం వల్ల ఇంటికి వెళ్ళినా మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆ సపోర్ట్కి కూడా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాము అంటేనే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఇన్ కేస్ ఇంటికి వెళ్ళినాక ఏదైనా జరిగితే ఇమీడియట్గా మీరు హౌస్ వెకేట్ చేయండి, మీ పని మీరు చూసుకోండి, మేము లీగల్గా కంప్లైంట్ ఫైల్ చేయడానికి వెళ్దురు. కానీ ఇంకా నీకు ఈ రోజుతో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకేనా? మాట్లాడమంటారా? ఓకేనా? ఇంకొక చిన్న మాట మేడం, నాది ఇమాజినేషన్ అసలు కాదు మేడం. ఓకేనా? నువ్వు అంత బాధపడదు. చాలా టార్చర్ పెట్టాడు మేడం. నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అతని దగ్గరికి వెళ్తే నాకు కొత్త దొరికిందని ఓపెన్గా కూడా చెప్పాడు మేడం. వాటి వల్లే మీరు ఇట్లా ట్రిగర్ అయిపోయారమ్మా అంటున్నా. అట్లా రెచ్చగొట్టి మాట్లాడడం వల్లే మీరు అట్లా ట్రిగర్ అయ్యారు. మీరు మాట్లాడుతున్నది ఎట్లా అంటే జాబ్ మానేసావు, లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు, ఏం థింక్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లా. నేను ఈ రోజు ఏడ్చా మేడం. ఇంతకు ముందు ఎప్పుడు నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను మేడం. మీ అమ్మ అంత స్ట్రాంగ్ గా ఉంది, ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని అట్లా ఉంది. సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయావు, ఎంత దారుణం తల్లి. చనిపోతే ఎవడికి లాసు, నువ్వు పోతావు, మీ అమ్మ ఒక్కతే అనాథ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఉండబట్టే కదా ఆవిడ అంత ధైర్యంగా కూర్చుంది.
నీకేదన్నా అయినా ఆవిడ ఉంది, ఆవిడకి ఏదన్నా అయినా నువ్వు ఉన్నావు. సూసైడ్లు చేసుకొని ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు మీరు? పోతే నీ గురించి ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అమ్మ తప్ప. ఓ 4 రోజులు ఏడ్చిద్ది, ఆవిడకి మళ్ళీ కష్టాలు ఎక్కువ అవుతాయి. ఈ రోజున ఏదైనా జ్వరం వస్తే నువ్వు టాబ్లెట్ వేస్తావనే కదా ఆవిడ అంత ధైర్యంగా కూర్చుంది ఇక్కడ. సూసైడ్ అటెంప్ట్స్ ఎప్పుడు చేయకండి. నేను అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నువ్వు ముందు ఆ ప్రామిస్ చేయాలి. నేను మా మమ్మీకి ప్రామిస్ చేశాను మేడం, ఇంకా ఎప్పుడు నేను ఇట్లా చేయను. చెయ్యి, ఇప్పుడు చెయ్యి, మా ముందు చెయ్యి, మాకు ఎవిడెన్స్ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదైనా చేసుకుంటే మీ అమ్మ దగ్గర ప్రామిస్ చేయి. నేను జీవితంలో ఎప్పుడు చెయ్యమ్మా, ఎప్పుడు సూసైడ్ చేసుకున్నాను చెయ్యమ్మా. మీ అమ్మ కోసం బతకాలి కదా. కానీ ఫోన్ మాట్లాడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత ఉండదు, ఒక హింట్ ఇవ్వాలి కదా అతనికి, ఆవిడ బయటికి వెళ్ళాలన్నా. నాన్న మీ హస్బెండ్తో ఫోన్ మాట్లాడతాం, ఏం రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. ఇన్ కేసు అతను సెటిల్మెంట్ చేసుకుంటాను అంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపించి ఇంకో సిట్టింగ్ కూర్చోబెట్టి మాట్లాడతాం. లేదా ఫోన్లోనన్నా మ్యాటర్ సెటిల్ చేసి మీకు మ్యూచువల్గా వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాం మా టీం అంతా. లేదు నేను ఆల్రెడీ లీగల్గానే వెళతానండి అంటే మీరు ఒక్క సెకండ్ కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్కి మేము ఎంత సపోర్ట్ చేయాలో చేస్తాం. మీ కేసు 100% కంప్లైంట్ స్టేజ్లోనే సెటిల్మెంట్ అవుతుంది. అది కలిసి ఉంటారా మ్యూచువల్గా వెళతారా అనేది డిసైడ్ చేద్దాం. సో మీరు అస్సలు టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, సూసైడ్ అటెంప్ట్ అస్సలు చేయొద్దు. మీ అమ్మని చూసానా నువ్వు బతకాలి, నువ్వు 10 మందికి యూజ్ అవుతానా. జాబ్ చేసుకుంటే నువ్వు ఇండివిజువల్గా బతకాలి కదా. ఎందుకు అట్లా ఎవరి కోసం చనిపోవాల్సిన అవసరమే లేదు. మీ ఏం చేద్దామంటారు చెప్పండి మరి? మీ మీద లీగల్గా వెళ్ళమంటారా లేకపోతే మ్యాటర్ ఏదైనా సెటిల్ చేసుకుంటారా? మీరు 9 years ఒక్క నిమిషం 9 years లవ్, 4-5 years 2018-19లో మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, పిల్లల కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారు. ఒక 2 years నుంచి ఏదో ఎవరో వానర్ అమ్మాయితోటి మీకు అక్రమ సంబంధాలు ఉన్న ఎవిడెన్స్లు చూపించింది ఆ అమ్మాయి. ఈ మధ్య ఎవరో టిక్ టాక్ ఆర్టిస్ట్ తోటి కూడా ఏదో మెసేజ్లు పెట్టుకుంటున్నారట. నా పైన మా వైపు కంప్లీట్ ఇస్తాను. అవునండి, ఇక్కడ మా ముందే ఉంది. ఒకసారి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. అమ్మా మాట్లాడినా. హలో హలో, చెప్పు. ఏమైంది? కంప్లైంట్ ఏంది? దేని గురించి? నువ్వు చాలా బాగుంటున్నావు కదా, నాతో మంచిగా ఉంటున్నావు, పిల్లల్ని కనడానికి సంసారం చేస్తున్నావు, ఇంట్లో మంచిగా అంతా చూసుకుంటున్నావు. నీ పర్సులు ఉన్న పైసలు నీవి కాదు కదా. పైసలున్న పైసలు అడిగితే ఉంటే ఉండు లేకపోతే మస్తు మాట్లాడుతున్నావు కదా నా మీద. అసలు నువ్వు నాతో 2 సంవత్సరాల నుంచి రోజు కలిసి ఉంటున్నావు, అది అందుకే కదా. కాదబ్బా, నువ్వు కౌన్సిలింగ్ సెంటర్ పోయి నా మీద కంప్లైంట్ పెట్టడం నాకు అర్థమైతలేదు. నీకు ఉన్న అక్రమ సంబంధాలకి నీ మీద కంప్లైంట్ పెట్టకపోతే పూజించాలా? ఏమున్నాయి అక్రమ సంబంధం? నాకు అర్థం. నీకేం లేవా? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్, నేను చాలా ఓపిక బట్టి 2 సంవత్సరాల నుంచి ఉంటున్నా, నా దగ్గరనే నువ్వు మాట్లాడుతున్నావా? ఎవిడెన్స్ లేవనుకుంటున్నావా? నిన్ను దాన్ని తీసుకొచ్చి గుంజుకొస్తా, అర్థమవుతుందా? ఏదో ఎర్రి పుష్పం లాగా మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు నాటకాలు చేస్తున్నావా? నీకు ఎంతమంది ఉన్నారు, ఏమేమి ఉన్నాయి? ప్రతి ఒక్క వీడియో ఎవిడెన్స్, నీ దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. నువ్వేమేం చేసినావు కూడా నా దగ్గర ఉన్నది. నేను అందుకే వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు, మొన్న నువ్వు ఎంత కొట్టినావు నన్ను. నాకు అర్థమైతలేదు. నువ్వు అంత పొద్దున ఇంటర్వ్యూ పోతానని చెప్పి ఇదే ఇంటర్వ్యూ? మరి ఇదే ఇంటర్వ్యూ అంటే ఏది ఇంటర్వ్యూ? మోగిని మీద పోయి కంప్లైంట్ పెట్టడం ఇంటర్వ్యూ? అవునా? నువ్వు పెళ్ళాన్ని ఉంచుకొని మీదున్న పెళ్ళాం పిల్లలున్న పిల్లల తల్లుల్ని ఉంచుకున్నాడు, ఇది కరెక్టేనా? ఎవరు పిల్లల తల్లు? నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు ఆడపోయి ఏదేదో అంటున్నావు. ఎవరు పిల్లల తల్లి? ఎవరు ఉంచుకున్నా? ఏదో పెద్ద వీళ్ళ ముంగట నువ్వు పెద్ద సత్యవంతులాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు వాళ్ళ ముందరనే చెప్పు. వాళ్ళే కదా, వాళ్ళ ముందే నువ్వు ఉన్నావు కదా. ఆ ఇంటి మీద ఉన్న మానస దాన్ని ఉంచుకోలేదా నువ్వు? ఆ వీడియో ప్రూఫ్ కూడా ఉంది నాటకం దగ్గర. ఎవరిని ఉంచుకున్నా? ఇంటి మీద ఉన్న మానస దాన్ని నాకు ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు చాలా మంది. మేము చూసినాము, ప్రూఫ్ కి వస్తామని, సాక్ష్యంకి వస్తామని కూడా ఉన్నారు వాళ్ళు, చూసిన వాళ్ళు. ఒక నిమిషం ఆమెనే విలువ రాదు, మళ్ళీ డైరెక్ట్ మాట్లాడు. నేను ఆమె ఆమె ఎవరు, నేను ఎవరు, ఆమె పేరు కూడా సరిగా తెలియదు. అవునా? ఆమె నాకు అర్థమైతలేదు. నువ్వు ఇంత సింపుల్ గా పోయి నా మీద కౌన్సిలింగ్ లా కంప్లైంట్ పెట్టి ఫోన్ చేపిస్తే నాకు అర్థం. ఇల్లు కాల్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదా. ఇల్లు కాల్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇల్లుంట్లో ఉన్నప్పుడు ఏం చేసినావు? పోనీ అది అయ్యింది అయిపోయిందని ఇల్లు కాల్ చేసి ఇంత దూరం వస్తే మధ్యలో ఇంకొక దానికి 2 పిల్లలు, దానికి మొగుడు, దాని పేరు ఎవరిద్దరు పిల్లలు, ఎవరు మూడు, ఎవరామె? నాటకాలు చేస్తున్నావా? నీకు నాటకాలు, నువ్వు ఆడ పోయి నాటకాలు చేస్తున్నావు. ఎవరో కూడా తెలియదు నాకు. అబ్బా, ఎవరో తెలియదా? ఎవరో తెలియదు. అయితే నీ ఫోన్ల నుంచి మెసేజ్ చేసినావు కదరా నువ్వు.
ఏం మెసేజ్? ఏం చేయ బాగున్నావు సూపర్ ఉన్నావు ఈరోజు కలుస్తావా ఈరోజు పండుకుందాము ఈ ప్లేస్ కి రా ఓయో రూమ్ కి పోదాము ఇగో ఇట్లాంటి డ్రెస్ వేసుకొని రా ఇవన్నీ మెసేజ్ చేసినావు ఎవరికి చేసినావు రా నువ్వు ఎవరికి చేసిన? నువ్వు ఎడ్డి తెలియకుండా మాట్లాడకుండా నాటకాలు చెయ్యకు నువ్వు ఏమనుకుంటున్నావు నేను చాలా సార్లు చెప్పిన నేను ఎన్నోసార్లు చెప్పిన నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అని అనుకోకు అని నేను చిన్న హింట్ ఇచ్చిన అసలు నేను నీకు ఏ రోజు చెప్దామని నువ్వు నన్ను మాట్లాడినిచ్చినావు ఒక రోజన్నా నోరు తెరిస్తే కొట్టడానికి వచ్చినావు నువ్వు ఒక్క నిమిషం ఆగు, నన్ను కూడా తీసుకోబోతుండే ఆడికి. నువ్వు ఏడైతే కౌన్సిలింగ్ పోయినావో అక్కడికి నన్ను కూడా తీసుకో, నేను కూడా వస్తున్నా. ఒక్క రోజన్నా మాట్లాడనిచ్చినవా కనీసం నేను నువ్వు ఫోన్ చూస్తుంటే నీ పక్కన కూర్చుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతావు నీకేం చెప్పాలి అసలు అసలు నాకు మాట్లాడి నీకు ఛాన్స్ ఇస్తున్నావా అసలు నువ్వు ఏమంటున్నావు నా పని నేను చేసుకునేటోని ఇవన్నీ చెయ్యాలి అన్నట్టు ఇంటూ నాకు అర్థం. అంటే నేను గమ్మున కూర్చుంటున్నా నాకు తెలియకుండా ఇన్ని చేస్తున్నా కూడా ఇది పట్టుకుంటలేదు తెలుస్తలేదు తమాయికరాలు ఏమన్నంటే ఏడ్చుకుంటా కూర్చుంటది అని నాకు తెలియకుండా ఎక్స్ట్రాలు చేసినంత మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియకుండా పోయినావు, ఏదో కంప్లీట్ అంటున్నావు, కౌన్సిలింగ్ అంటున్నావు, ఎవరితోనో ఫోన్ చేపిస్తున్నావు. ఇదైతే నాకు ఏం అర్థం కాలే. ఒక్క నిమిషం అడ్వకేట్ మేడం మాట్లాడతారు, అడ్వకేట్ మేడం మాట్లాడతారు నీతో. మీరు అంత టెన్షన్ పడే వ్యవహారం కాదు. అలాగే అతను ఇంటికి వెళ్తే ఇప్పుడు కొడతాడు తిడతాడు, మాకు చాలా భయంగా ఉంది. అతనికి కౌన్సిలింగ్ అన్నా ఇచ్చి నాకు మ్యాటర్ సెటిల్మెంట్ అన్నా చెయ్యండి, లేదా అతను అసలు ఏమంటాడో ఒక ప్రపోజల్ తీసుకొని రండి అంటుంది. మీరేమనుకుంటున్నారు? మేడం మేము మంచిగా ఉన్నాము, ఆమె ఏం నాకు షాక్ అవుతున్నా, షాక్ లోనే అసలు నా భార్య ఆడిపోయి నా మీద కంప్లైంట్ కౌన్సిలింగ్ సెంటర్ ఇచ్చిందంటే. నువ్వు కలిసి ఉంటావా వద్దనుకుంటున్నావా చెప్పమ్మా మీ ఆయనతో అన్నావు. ఉన్నారు ఇప్పుడు ఒక్క నిమిషం. ఫిజికల్ రిలేషన్ 2 years నుంచి లేదు, 2 years నుంచి ఫిజికల్ రిలేషన్ లేదట. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం, తిరిగిన హాస్పిటల్ లేదు. అది చెప్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నామండి నా సొంత డబ్బులతోటే ఖర్చు పెట్టుకో. ఏమంటున్నాడు అంటే 10 మందికి చూపించడానికి రిపోర్ట్స్ ఉండాలి, నీకు పుట్టారు కాబట్టి వదిలించుకోవడానికి ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి హాస్పిటల్లో చూపిస్తున్నా. మీకు తెలుసు ఈ కేసులు ఫైల్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అని. ఒకటి, మేము అమ్మాయిని అయితే కూల్ గానే పంపిస్తున్నాం ఇంటికి. మీరు అమ్మాయిని కొట్టకుండా తిట్టకుండా ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసుకునే ఉద్దేశం ఉంటే సాల్వ్ చేసుకోండి. లేదు అమ్మాయి లీగల్ గా వెళ్తాను అంటే మేము మా టీం తరపున సపోర్ట్ చేస్తామండి అన్నాం. మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు లీగల్ గా వెళ్ళరు అని మేము అనుకుంటున్నాం యాక్చువల్ గా. ఎందుకంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇంటికి వచ్చినాక దయచేసి ఆవిడని అయితే కొట్టడం తిట్టడం చేయకండి. ఏదన్నా చేస్తే మాత్రం మేమంతా మళ్ళీ రావాల్సి ఉంటుంది అనవసరంగా. ఇక్కడ చూడండి బ్లడ్ కారిపోయేంత కొడతాడు వీడు. బ్లడ్ కారిపోయేదాకా కొడతావట, ఏదో చూపిస్తుంది ఆ పిల్ల. ఆమె ఏం చేస్తుంది ఒకసారి అడగండి. ఇంట్లో ఖాళీ ఇంట్లో ఏం చేస్తుంది? నా మీద ఎలిగేషన్స్ చూడండి, వినండి మేడం. ఆమె ఏం చేస్తుంది అడగండి. నేనే షాక్ లో ఉన్నా, అసలు ఏం తప్పు చేయలేగా మేడం? అవునమ్మా, మరి ఇప్పుడు అమ్మాయి లీగల్ గా వెళ్ళమని చెప్పనా? అడదాము, నేను ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు నువ్వంటే అట్లా. మీ ఆవిడ ఆల్రెడీ ఎలిగేషన్స్ ఫైల్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆమె వచ్చేదో చెప్పినా ఆమె మాటలు వినేసి వినట్లా. మేము వినండి, ఆ అమ్మాయి మాటలు వినలా. ఇప్పుడు ఆ అమ్మాయికి మేము ఏం చెప్తున్నాం, అమ్మ నువ్వు లీగల్ గా వెళ్ళటానికి ఈ ఆప్షన్ ఉంది మేడం, మీరు ఒకసారి మాట్లాడండి, మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుందేమో అని అడిగింది. మేము మాట్లాడుతున్నాం. నేను కూడా మీ దగ్గరకు వచ్చి ఇట్లా సతాయిస్తూ నా భార్య కంప్లైంట్ ఇస్తే మీరు లీగల్ గా వెళ్ళిపోదాము అని అంటారా? ఇద్దరిని పిలిచి మాట్లాడి ఇట్లా కదా. సరే మీరు వస్తారా మాట్లాడతాం, మీరు వస్తారా ఇప్పుడు మాట్లాడతాం. ఇక్కడ మీ మీద ఆవిడ ఏదో వర్షం చెప్పింది, అదన్నీ మేము ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చాం. ఆవిడ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. లేదు మేడం, నేనేమంటాను అంటే నాది ఒకసారి మేము ఉండే ప్లేస్ కు వీలైతే ఎవరన్నా రండి. అవునా? అవును సార్, ఒక్క నిమిషం. మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చూడండి, ఆ అమ్మాయిని కొట్టొద్దు అనేదే మా స్టేజ్ నుంచి మేము అడుగుతున్న రిక్వెస్ట్. ఇన్ కేస్ అలా న్యూసెన్స్ జరిగితే లీగల్ గా వెళ్తుందండి, అనవసరంగా వద్దు. మీరు ఆ అమ్మాయి సాల్వ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి అని అడగడానికి ఫోన్ చేసాం. మేడం నాకు వద్దని చెప్పడానికి నేను చెప్తున్నా మేడం. లో వచ్చి ఇక్కడ ఆ పిల్ల ఏడుస్తుంది అయ్యా. అరే మేడం, ఆమె వర్షన్ వినకండి మేడం, ఆమె ఏం చేసి. అరే నువ్వు అసలు ఒక మాట అనవెందుకని, అమ్మాయిని నేనేం అననండి, మేము ఇంటి దగ్గర చూసుకుంటామని. అదే డ్రామా మేడం, పెద్ద మనుషుల మధ్య కూడా ఇదే చెప్పిండు. సరే ఏమల్లా, ఏదన్నా మా దాకా వచ్చిందంటే ఏదో ఎలిగేషన్ ఉన్నట్లే కదా. మీరు లేదు మేడం మేము ఇంటికి వచ్చినాక మాట్లాడతామండి అనవెందుకని. లేదు మేడం, అట్లా అంటలేదు. నేను ఏం అనలేదు కూడా, ఇప్పుడు కూడా ఏం అంటలేను. అనట్లేదు, ఏం మాట్లాడలేదు చెప్పండి. నేను కాదమ్మా, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. ఆ అమ్మాయి కష్టమని మా దగ్గరకు వచ్చింది, మీరు సాల్వ్ చేసుకుంటారా లేదా అంటున్నా. ఆప్షనా మేడం? అరే ఏమనాలి, దాన్ని ఏమనాలో చెప్పు. ఎంప్లాయ్ మేడం, నేను ఆప్షన్ ఏంది మేడం? నాకు
లెవెల్ మేడం అది. లెవెలే మీకు అది కాదమ్మా, ఇంటికి వచ్చినాక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటామమ్మా ఒక మాట అనరు ఎందుకని? ప్రాబ్లమే లేదుగా మేడం, ప్రాబ్లమే లేనప్పుడు ప్రాబ్లం సాల్వ్ అంటే నేను ఏం చెప్పాలి మీకు సమాధానం నాకు అర్థం. ఇక్కడ దాకా వచ్చిందంటే ప్రాబ్లం ఉన్నట్లే కదమ్మా. ఆవిడ ఇక్కడ దాకా వచ్చిందంటే ఆవిడ దృష్టిలో ప్రాబ్లం ఏం లేదు మేడం, మేమిద్దరం అన్యోన్యంగానే ఉన్నాము. అంటే ఆయన చెప్తే అయిపోతుందా? బాధపడుతున్నదని నేను కదా. నా గురించి ఒకసారి వచ్చి అడగండి మేడం, నేను తిడతా కొడుతున్నా అని నువ్వు చెప్తున్నా. నువ్వేమో ప్రాబ్లం అని ఇక్కడికి వచ్చావు, మీ ఆయన కనీసం సాల్వ్ చేసుకుంటామని అనట్లా. అన్నాడు మేడం, మీకు ఇంకా చాలా తెలియాలి. వాడు విశ్వరూపం ఉంది వాడి లోపల. ప్రాబ్లం అని వచ్చింది కదా, ఎవరు పోషిస్తున్నట్టు వాళ్ళ అమ్మని అడగొద్దా మరి? నేను సాడిస్తున్న అయితే వాళ్ళ అమ్మని నా దగ్గరికి ఎందుకు పెట్టుకుంటా మేడం? ఇది ఒక్క అవునా, జీతం తీసుకుంటలేడా నెలలకి? మా అమ్మ ఇచ్చే జీతం తీసుకుంటలేడా? ఇప్పుడు ఆ అమ్మాయి కష్టమని వచ్చింది మీ దగ్గరికి, ఒకళ్ళు కష్టం అని వచ్చి ఒక్క నిమిషం వినండి. మీ దగ్గరికి ఒకళ్ళు మాకు కష్టం ఉందండి అని వచ్చారు, మీరు వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేశారు, అతనేమో మాకు కష్టమే లేదండి అంటే ఆ కష్టం లేదమ్మా వెళ్ళిపో అంటారా? మీ దాకా వచ్చినాక మీకు అది తెలుస్తుంది కదా. కరెక్టే మేడం, ఆమె ఏదో నాకు జలకిప్పియాలనేసి మీ దగ్గరకు వచ్చింది. మేడం ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆడు మాటలు చూసినారా? సో ఆమెను మంచిగా చూసుకుంటే ఓకే, వాళ్ళ అమ్మ నా దగ్గర ఉండొద్దు. అసలు అమ్మాయి మీతో ఉండనంటుంది అయ్యా. మేడం నా వర్షన్ కూడా వినండి ప్లీజ్. చెప్పండి. వాళ్ళ అమ్మాయి ఏంది, ఈమెకి ఏం చాతా కాదు. ఈవెన్ ఒక మొగునికి అన్నం కూడా చేయడానికి కూడా అది ఓపెన్ చెప్తున్నా. చూడండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. నేనేమంటున్నా అంటే ఈమె మంచిగా ఉంటది కానీ వాళ్ళ అమ్మను మన దగ్గర పెట్టుకున్నాం, పోషిస్తున్నాం. వాళ్ళ అమ్మకి ఏమున్నా మనమే చూసుకుంటాం. జ్వరం వచ్చినా ఏమున్నా, మొన్న అపెండిక్స్ ఆపరేషన్ సర్జరీ అయినా అన్ని మనమే చూసుకుంటాం. డబ్బులు ఎవరివి మేడం? పెళ్లి అయింది కాబట్టి పిల్లలు నా దగ్గర ఉండి నేను పోషించుకుంటా ఎట్లన్నా. వాళ్ళ అమ్మ మన దగ్గర ఉండదు. బ్లాక్ మెయిలింగ్ ఇంతకు ముందు వెళ్ళగొట్టారు కదా. నేను మంచిగా చూసుకోవాలంటే వాళ్ళ అమ్మ మన దగ్గర ఉండదు. ఎందుకంటే మేడం మీ దగ్గరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. సూపర్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మాయే మీతో ఉండని అంటుంది. ఉంటే మేము ఇద్దరిని పిలిచి కలిపి పంపించేవాళ్ళం. నాకు అబ్బాయి వద్దండి, నాకు ఏదైనా సెటిల్మెంట్ చేసి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించాలి. సెటిల్మెంట్ మేడం, నేనే ఉద్యోగం మీద ఆధారపడి బతుకుతున్నా. నేనేం సెటిల్మెంట్ చేస్తా? నాకేమైనా కోట్లు వస్తుందా సెటిల్మెంట్ చేయని? మరి బయట ఇయనికి ఇవి నా పైసలు కదండి 10,000 ఎట్లా ఇస్తున్నాడు? చెప్తావా అమ్మ, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి అని చెప్తాను. నీ ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆల్వేజ్ చెప్తా నేను. ఈమె గురించి కూడా మా ఫ్యామిలీలో తెలుసు, అందరూ తెలుసు. మొన్ననే ఊరికి వెళ్ళేసి వచ్చినాం అంతా ఓకే. మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఒకటే మాట అంటారు, వాళ్ళ అమ్మని మీ మధ్యలో వద్దని. మేడం నాకు వీడే వద్దు మేడం. మంచిగా ఉండాలంటే కాదయ్యా, అసలు అమ్మాయి నువ్వు వద్దంటుంటే వాళ్ళ అమ్మ వద్దండి మాకు అంటావేంటి? అమ్మాయి నాకు వద్దండి. నేను ఉంటే కదా మా అమ్మ ఉండాలి. ఎవరు అంటున్నారు నేను వద్దని? నువ్వే నాకు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు కదా వాళ్ళ అమ్మని పంపించేయండి అనేది. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను వదిలేయమంటారు, నాకు అర్థం కాదు మేడం. ఆ అమ్మాయి నాకు అతను వద్దండి అంటుంది, మీరు వద్దండి అని చెప్తుంది ఆ అమ్మాయి. మేడం ప్రాబ్లం అక్కడ ఉంది. ఆమె వద్దంటే నాకు అర్థమవుతుంది. ఆమె ఒక్క నిమిషం ఉండండి, సార్ మాట్లాడతారు. చెప్పండి సార్. నేను తమారెడ్డి భారద్వాజ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ పిల్ల వచ్చి ఏదో నువ్వు రోజు కొడుతున్నావు అని చెప్తున్నదే మరి. సార్ సంసారం గురించి కొట్టడం తిట్టడం అంటే ఆమెకు ఒక్కడి సార్. ఏదే రక్తాలు కారేదాకా మరి కొడతారా? లేదు సార్, ఒకటి అర్థం చేసుకుని వాళ్ళ అమ్మని ఏమైనా పోషిస్తున్నా అంటే నేను ఏ రేంజ్ లో ఏం పోషించడం అండి, నేను జాబ్ చేసినాక. సార్ ఎవరు ఉద్యోగం చేస్తలేరు. సరే ఇప్పుడు వద్దంటుంది, ఏమంటాడు అడగండి. అమ్మాయి వద్దంటుంది. వాళ్ళ అమ్మ ఏదో ఉద్యోగం చేసినా గానీ వాళ్ళ అమ్మదే ఉంటది. వాళ్ళ అమ్మది వాళ్ళకుంటే ఇక నువ్వు పోషించేది ఏంటి? వాళ్ళ అమ్మది వాళ్ళకుంటే నేను అదే అంటున్నా సార్, సపరేట్ ఉన్నామని వాళ్ళ అమ్మను. నాకు నేను షాక్ అవుతున్నా ఫస్ట్ టైం నా మీద. అసలు అమ్మాయి వద్దంటుంది, ఏం చెప్తారు? మంచిగా ఉంటాం, ఈ రోజు గొడవ లేదు. ఇప్పుడు ఏ గొడవ లేదంటున్నావు కదా, ఇప్పుడు మంచిగా చూసుకుంటా. మరి ఇప్పుడు పోతే కొట్టుడు గిట్టు ఉండదా ఇంటికి వస్తే? ఇప్పుడు లేదు సార్, నాకు అర్థమైతే లేదు. ఆమె చెప్తుంది కదబ్బా, రక్తం వచ్చేటట్టు కొట్టిన కాలు మీద దెబ్బ కూడా చూపిస్తుంది. రక్తం వచ్చింది మొత్తం కాలు మీద. మన బండి నుంచి కింద పడ్డదారమ్మ, అవి కూడా చూపిస్తారా? కొత్త బండి కొన్నారు, బండి డ్రైవింగ్ రాక ఇద్దరు పడ్డట్టున్నారు. నేను లేనప్పుడు నడిపించారు, నేను వద్దని చెప్పిన తర్వాత కింద పడ్డ దెబ్బలు కూడా చూపిస్తే ఇదంతా నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈ రోజు బండి నుంచి కింద పడ్డానంట నేను. ఇలా నా కౌన్సిలింగ్ అవుతుంది. అదే మరి. సరే నువ్వు ఒకసారి మేడంతో కూడా మాట్లాడు, అమీర్పేట ఆఫీసు పోయి మాట్లాడు, మేడంతో మాట్లాడు. శ్రీనివాస్ గారు సార్ ఇంటికి వస్తుంది, మీరు సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్. ఇన్ కేస్ అవ్వకపోతే మా టీం మీకు హెల్ప్ చేస్తారు, ఇద్దరికి హెల్ప్ చేస్తారు. అదే కొంచెం రిలాక్స్ అవ్వండి. తనతో మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మీ ప్రాబ్లమ్ ఇంటి దగ్గరే సాల్వ్ అవుతుందేమో అని మా ఉద్దేశం. ఇన్ కేస్ మా టీం సపోర్ట్ ఏదైనా కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము ఇద్దరికి హెల్ప్ చేస్తాం. నానా అతను అంత అడ్డంగా మాట్లాడుతున్నప్పుడు
ఈ ప్రాసెస్ సెటిల్మెంట్ అవ్వకపోతే ఇన్ఫార్మ్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఇందాక అన్నాం చూసారా, మనం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫోన్ పగలగొట్టేస్తే అతను నేను మిమ్మల్ని ఇక్కడ కొత్తగా కొట్టాడు, కొంటున్నా ఇక్కడ మేడం. మేమిద్దరం ఏంటనేది తెలిసింది. కొట్టడం అనేది ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త న్యూసెన్స్ ఉంటుంది, ఎందుకు వెళ్ళారు నాకు చెప్పకుండా అని. మీరు ఉంటారా ఇంట్లో, వెళ్ళిపోతారా, వెళ్ళండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, సాల్వ్ చేసుకోండి. నాకు తెలిసి 100% ప్రాబ్లం సాల్వే చేసుకుంటాడు. నిన్ను బతులు ఆడుకుంటాడు, ఏదో ఒకటి. చేసుకోలేదా, మీరు ఇప్పుడు ఇల్లు వెకేట్ చేయాలన్నారు కదా, ఇప్పుడు ఆప్షన్ దొరికింది, వంక దొరికింది మీకు. ఇల్లు వెకేట్ చేయండి, ఇండివిడువల్గా ఉండండి, లీగల్గా సపోర్ట్గా అడగండి, మేము చేస్తాం. నాకు ఇప్పుడు లీగలే కావాలి మేడం. ఇప్పుడే కాదు, అతనికి ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. చూడాలి కదా ఇప్పుడు మాట్లాడి. ఆప్షన్ కొన్ని రోజులు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లా, నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళిపో. మీద కింద పడి కావాలని ఈ కంతల మీద కొట్టుడు, ఈడ కొట్టుడు, పడుకునేటప్పుడు ఇది చూడండి మేడం, ఇది చూడండి. నిలబడే కాపురం కాదు, మీరు డిసైడ్ అయిపోయి విడిగా ఉండడానికే చూడు. కాంపెన్సేషన్ కోసం, ఆ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం మీరు ఫైట్ చేద్దరు. కానీ అది అతను ఒప్పుకుని చేస్తాడా, లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు హ్యాపీగా ముందైతే బయటికి వెళ్ళి కొంతకాలం రిలాక్స్ అవుతూ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకోను అన్న, యాక్షన్ తీసుకోకపోయినా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, సూసైడ్లు గీసైడ్లు చేసుకోకండి, అది మంచిది కాదు. ఉండి సాధించాలి కానీ చచ్చిపోయి సాధిస్తారు. అదే సార్, అర్థమైంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని